అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 4వ పదిలో 10వ తిరువాయుమొഴി ఒన్றுం దేவும் అనేటువంటి తిరువాయుమొഴి ఆరంభం. ఈ తిరువాయుమొഴి ఆళ్వార్ల యొక్క అవతార స్థలమైనటువంటి తిరుక్కురుగూరులో వేయించేసి ఉన్న ఆ ఆదినాథ పెరుమాళ విషయంలోనూ, అక్కడ వేయించేసి ఉన్నటువంటి ఉత్సవర్లైన పులింద నిన్న పిరాన్ విషయంలోనూ ఆడవాళ్ళు అనుగ్రహించినటువంటి పాత్రలు. అంటే వాడి అవతార స్థలం యొక్క వైభవాన్ని అవతార స్థలంలో ఉన్న పెరుమాళ యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటి పాత్రాలు. అయితే ఈ తిరువాయుమొഴിకి ఒక ప్రత్యేకత. ఏమిటా ప్రత్యేకత అంటే, ఆడవాళ్ళు పాత్రాలు పాడారు అంటే ఎప్పుడైనా ఆ దివ్యదేశంలో ఉన్న మూలవర్ల గురించి పాడతారట. కానీ ఇక్కడ ఇద్దరు ఉత్సవర్ల తిరునామము వినపడుతుంది. ఈ పాసురాల్లో మూలవర్ల యొక్క తిరునామము వినపడుతుంది. ఇదిగో మొదటి పాసనంలోనే ఆదిప్పిరాన్ నిற்க మత్తై దైవం నాడుదిరే. ఆదిప్పిరాన్, అక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు ఆదినాథ పెరుమాళ్ళు. ఆయన వేయించేసి ఉండగా ఇంకొక దైవాన్ని వెతుక్కుంటున్నారగా, ఏమిటి ఈ వ్యామోహము ఇతర విషయాల మీద అంటూ ఇంకా తర్వాత పులింద నిన్న పిరాన్ కండి అంటారు. తర్వాత 5వ ఉపాసనలోను 6వ ఉపాసనలోను అలా ఇద్దరి యొక్క వైభవాలని తెలియచేసేటువంటి పాసురాలు ఇవి. అంటే ఉత్సవర్ల యొక్క మూలవర్ల యొక్క. అయితే ఈ తిరువాయుమొഴి పరత్వాన్ని తెలియచేసేటువంటి, పరమాత్మ యొక్క పరత్వ గుణాన్ని తెలియచేసేటువంటి తిరువాయుమొഴి. ఇప్పటి వరకు పరత్వాన్ని ఏ తిరువాయుమొഴിల్లో ఆళ్వార్లు తెలియచేశారు? ఆరంభంలోనే ఉయర్వర ఉయర్నలం ఉడయవన్యవనవన్ అంటూ ఆరంభంలోనే భగవంతుడి యొక్క పరత్వ గుణాన్ని అనుభవించారు ఆడవాళ్ళు. అలానే రెండవ శతకంలో 2వ దశకం అణైవదరవణైమేల్ అనేటువంటి ఆ తిరువాయుమొഴിలోను అంటే మొదటిది ఉయర్వర ఉయర్నలము, అణైవదరవణే కాదు, తెన్నన్ వీడు. అణైవదరవణ 2లోనే కానీ 8వది. కానీ 2లో 2 తెన్నన్ వీడులో అంటే మొదట ఉయర్వర ఉయర్నలం అనేటువంటి తిరువాయుమొഴి పరత్వంలో పరత్వం, ఈ రెండోది అవతారాలలో పరత్వం. ఈ తెన్నన్వీడు అనేటువంటిది పరమాత్మ యొక్క అవతారాలలో ఉన్న పరత్వ వైభవాన్ని తెలియజేసినటువంటిది ఈ తెన్నన్వీడు అనేటువంటిది. అణైవధరవణే మీద పరత్వమే కానీ అది మోక్షప్రదుడు పరమాత్మని, మోక్షప్రదత్వం అనే ఒక గుణాన్ని కలిగిన వాడని చెప్పుకున్నాము. ఇప్పుడు 4-10 అయినటువంటి ఈ ఒన్నుం దేవులో కూడా పరత్వం, భగవంతుడి యొక్క పరత్వాన్ని తెలియజేస్తున్నారు ఆడవాళ్ళు. ఉయిర్ తెన్నన్ అనై ఒన్ను అని ఆచార్య హృదయంలో నాయనాలు సాయించినట్లుగా మొదటిది ఉయర్వర ఉయర్నలం పరత్వంలో పరత్వం, తెన్నన్ వీడు విభవావతారలో పరత్వం. ఇప్పుడు ఒన్றுం దేవం అనేటువంటిది అత్యావతారంలో పరత్వం అట. మొదటిది పరత్వంలో పరత్వం అన్నారు కదా. పరత్వంలో పరత్వం అంటే ఏమిటి? వైకుంఠంలోని పెరుమాళ వైభవంగా శృతి ప్రక్రియ ప్రకారం చెప్పినటువంటిది అది ఉయర్వర ఉయర్నలం అనేటువంటిది. తెన్నన్ వీడు అనేటువంటిది అది విభవావతారాలలో పరత్వాన్ని తెలియజేస్తుంది అన్నారు కదా. విభవావతారాలంటే ఏమిటి? వేదంలో అన్ని విషయాలు చెప్పబడినప్పటికీ కూడా అందులో విషయాలు మనం చెప్పుకుంటాం కదా, వేదాలు ఉపనిషత్తులు అని. ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా సామాన్యమైన జ్ఞానం కలిగినటువంటి మనము వాటిని అందుకోలేము, అర్థం చేసుకోలేము అనే భావనతోటి వాటిలో ఉన్నటువంటి విషయాలనే మనకి అర్థమయ్యేటట్టుగా ఇతిహాసాల ద్వారా పురాణాల ద్వారా తెలియచేసినటువంటివి. అంటే వేదంలో ఉన్న విషయాలని ఇతిహాస పురాణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలా అవతారాలలో పరత్వము రెండవది తెన్నన్ వీడు. ఇప్పుడు ఒన్నుం దేవం అనేటువంటిది చెప్పుకున్నాక మొదటిది పరత్వంలో పరత్వం, రెండవది అవతారాల్లో పరత్వం, మూడవది ఇప్పుడు ఒన్றுం దేవు అణైవధరవణే మీద అలా ఉంచండి. ఒన్றுం దేవు మాత్రం అత్యావతారంలో పరత్వం తెలియచేసారు. అత్యాయాం పరత్వం అంటారు ఒన్றுం దేవం అనేటువంటి ఈ తిరువాయుమొഴి. అందులో ఆళ్వాళ్ళు ఏం చెప్తున్నారో విన్నాం.
కిందటి తిరువాయముడి వరకు ఏమిటి, నన్నాదారు మురువలిప్ప అనేటువంటి ఈ తిరువాయముడిలో ఆళ్వారు ఏం కోరుకున్నారు? పెరుమాళే నన్ను ఈ విషయ వాసనలతోటి ఈడుపడిపోయి ఉండేటువంటి ఈ సంసారుల మధ్య నుండి నన్ను బయటికి తీయవయ్యా, నన్ను ఈ సంసారంలో ఉంచొద్దు, ఈ యొక్క తిరువడిగళ్ళను చేరేటువంటి మార్గాన్ని నాకు తెలియచేవయ్యా అని. ఇదిగో అందులో కూడా 11లో కూడా ఉన్ తిరువడియే అడైవిక్కుం తిరువడి చేరుందు ఒండ్రుమినే అని అది ఫలశ్రుతి. ఇందులో 10వ పాసనంలో కూడా చెప్పేశారు కదా, 10లోనూ చెప్తారు, 9లోనూ చెప్తారు. నేను ఆయన యొక్క తిరువడిగళ్ళని చేరిపోయాను అని. కూట్టరియా తిరువడిగల్ కూర్తినైనాన్ కండేనే. కూట్టరియా ఎవరికి బ్రహ్మాదులకు కూడా సమీపించడానికి దుర్లభమైనటువంటి ఆ తిరువడిగళ్ళల్లో తిరువడిగల్ కూర్తినైనాన్ కండేనే, నేను నిన్ను చేరినట్టుగా నేను దర్శించాను పెరుమాళ్ళే అంటారు 9వ పాసనంలో. ఇవన్నీ నన్నాదారులు. అలానే ఇందులో మళ్ళీ 10వ పాసనం కూడా ఉంది కదా, 10వ పాసనంలో కూడా నీ యొక్క తిరువడిగళ్ళని నేను చేరిపోయానయ్యా అని చెప్తూ ఉన్నారు ఆడవారు. అలా నీ యొక్క తిరువడిగళ్ళని నేను చేరుకున్నాను అని చెప్పినటువంటి ఆడవాళ్ళు ఇప్పుడు ఈ తర్వాతదైనటువంటి ఈ ఒండ్రుం దేవు అనే ఈ తిరువాయముడిలో ఆ ఆళ్వార్ తిరునగర్లో వేంచేసి తమ యొక్క అవతార స్థలమైన ఆళ్వార్ తిరునగర్లో వేంచేసిన పెరుమాళ యొక్క పరత్వాన్ని, అంటే అర్చాస్వరూపంలో పరత్వం, అర్చావతారంలోని పరత్వాన్ని చెప్పేటువంటి దశ ఆళ్వార్లకి ఎందుకు కలిగింది అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం ఈడు వ్యాఖ్యానం అవతారికి చూస్తే మనకు అర్థమవుతుంది. 346వ పేజీ ముందు వేదవాక్యాలు ఎన్నున్నాయంటే, ఇదిగో ఈ పేజీ సుమారు ఎన్ని వాక్యాలంటే సంఖ్య కనబడట్లేదు. ఇవన్నీ కూడా వేదవాక్యాలు. భగవంతుడే పరతత్వము, శ్రీమన్నారాయణుడే పరుడు అని తెలిపేలాగా ఉన్నటువంటివి ఈ వేదవాక్యాలన్నీ కూడా. అవన్నీ మనకి అర్థం కావు. ఉన్నాయి అంటే ఇన్ని ప్రమాణాలు చూపిస్తున్నారు మనకి అని చెప్పుకోవడమే. ఇప్పుడు ఈడు వ్యాఖ్యానం. ஒரு நிலத்திலே ஒரு கூறுவரந்து கிடக்க கூறு அறந்து கிடக்க மத்தை கூறு விடுவதற்கு விடுவதற்குப்பதாமா போலே விளைவதற்குப்பதாமா போலே விளைவது அருப்பதாமா போலே நித்திய விபூதியும் நித்திய சூரிகளும் பகவதனுபவமே யாத்திரையாய் செல்லா நிற்கா சம்சாரமாகிற பாலை நிலத்தில் உள்ளாள் శబ్దాది విషయంగళిలే ప్రవణరాయ్ ఇవత్తినుడయ లాభాలాభంగళిలే పేరు యజవుమాయ్. ఏం చెప్తున్నారు ఈ పాసనం అంటున్నారు ఆళ్వార్ల ఆరంభంలోనే. స్వామి ఒకే ప్రాంతం, ఆ ఒకే ప్రాంతంలో ఒక ఎకరం స్థలం ఉన్నది అంటున్నారు. ఆ ఎకరంలో ఒకవైపు అంతా కూడా పాలై నిలం, ఏదో ఎడారి ప్రాంతం అన్నట్లుగా, చవిడి భూ అన్నట్లుగా ఒక్క పంట కూడా పండదు. అదేదో ఓసర క్షేత్రం అంటారు కదా, పంటలు పండకుండా ఉండేటువంటి నాసి రకమైనటువంటి ప్రాంతం. రెండవ ప్రాంతం ఒక భాగం అలా ఉందా, ఒక ప్రాంతం అలా ఉంది, మిగతా భాగం ఉన్నది. అందుకు అక్కడ ఏ మొక్క నాటితే ఆ మొక్క 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా చక్కగా విరిసి పుష్పాలన్నీ పూచేటట్లుగా ఉన్నటువంటి ప్రాంతం రెండవ భాగం. ఏమిటవియా ఆ 2 భాగాలు అంటే త్రిపాద్విభూతి అని మొత్తము ఈ సృష్టి మొత్తం పరమాత్మ యొక్క సంపద. ఆ సంపదే ఇదిగో ఉభయ విభూతులు ఆయన అధీనమే. లీలా విభూతేమో అసారమైన క్షేత్రం లాంటిది. అదిగో సారవంతమైనటువంటి క్షేత్రం అని చెప్పుకున్నాం కదా, అది నిత్య విభూతి. ఒకే వ్యక్తికి చెందినటువంటివి కదా ఈ భూమంతా కూడా. అయినప్పటికీ ఒక ప్రాంతమేమో అసారమైనటువంటి ప్రాంతంగా పడి ఉన్నది, ఇంకొక భాగమేమో మత్తై కూరు విడవదరుప్పదామా పోలే నిత్య విభూతియం నిత్య సూరిగడం భగవదనుభవమే యాత్రయ్యాయి చల్లా నిర్క. ఇది పరిస్థితి. ఆ నిత్య విభూతిలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడు ఎవరు వాళ్ళంతా కూడా నిత్యసూరులు, ముక్తులు. వీళ్ళంతా ఎప్పుడు ఎలా ఉంటారు?
భగవద్ అనుభవమే యాత్రయ్యాయి చల్లా నిర్క. భగవద్ అనుభవమే యాత్రగా నడుస్తూ ఉంటే వాళ్ళ జీవనము. మనం ఎలా ఉన్నాం? సంసారమాగిన పాలై நிலத்தில் உள்ளார் శబ్దాది விஷயங்களிலே பிரபணராய் இவத்தினுடைய லாபாலாபங்களிலே பேரும் இழவுமாய் భగవద్ విముఖరాయ్ పడుగిరపడియే అనుసంధిస్తూ. ఇదిగో ఆ శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి నిత్యులు ముక్తులేమో అలా భగవద్ అనుభవమే యాత్రగా గడుపుతూ ఉంటే ఈ సంసారం అనేటువంటి పాలై నిలத்தில் உள்ளారు. ఈ భూమండలం అనే పాలై నిలం అంటే ఎడారి భూమి. అదేమిటండి పాలై నిలం అని చెప్తారేంటి? మనకి కిందటి పాసురంలో చెప్పేటప్పుడు నన్నాదారులు ఈ భూమండలం అంతా ఎలా ఉంటుంది, 4 రకాల భూములు ఉంటాయని చెప్పారు కదా. నానిలత్తే అని చెప్పినప్పుడు గిరి ప్రదేశమని, జల ప్రదేశమని, వన ప్రదేశమని, కృషి ప్రదేశమని ఇన్ని రకాలుగా భూమి ఉంటుంది అని చెప్పారు కదా. అయితే ఇక్కడ ఏమిటి ఆళ్వారు ఏమంటున్నారు, ఇక్కడ వ్యాఖ్యానాలు ఏమంటున్నారు? సంసారమాగిర పాలయ నిలத்தில் உள்ளாరు అంటారు. ఏమిటి సంసారం అనేటువంటి ఈ పాలయ నిలం అంటే సమిటి పాలయ నిలం అంటే చెప్పుకున్నాం కదా, ఎడారి భూమి. ఈ ఎడారి భూమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు? శబ్దాది విషయంగళలే ప్రవణరాయ్, శబ్దాది విషయాలలో ప్రావణ్యం కలిగినటువంటి వాళ్ళై ప్రావణ్యం కలిగినటువంటి వాళ్ళై ఇదిగో విభక్తినుடைய లాభాలాభంగళలే పేరుం యజవుమాయ్. ఇదిగో ఇవి ఏదైనా విషయం వారు కోరుకున్నది లభిస్తే ఆనందం, కోరుకున్నది పొందలేకపోతే దుఃఖం. అది ఈ విషయానుభవాలే, ఈ విషయ ప్రావణ్యంతో ఈ విషయానుభవ ఆ వ్యామోహంలో ఉండి వీటిని పొందితే ఆనందం, వీటిని పొందలేకపోతే యజవుమాయ్ దుఃఖమాయ్. భగవద్విముఖరాయ్ భగవంతుడికి విముఖులుగా ఉండి క్లేశపడుగిరపడి అనుసంధిస్తూ. పెరుమాళే ఎలా ఉన్నారు వీళ్ళు? క్లేశపడుగిరపడి అనుసంధిస్తూ. ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి వాళ్ళేమో శబ్దాది విషయ ప్రావణ్యం కలిగి ఉన్నారు. ఇవి పొందితే ఆనందము, పొందకపోతే దుఃఖం అన్నట్లుగా ఉన్నారు. కానీ నీ సంపద అయినటువంటి ఆ నిత్య విభూతిలోనేమో ఉన్నటువంటి వాళ్ళంతా నిత్యులు ముక్తులు. వాళ్ళంతా ఎప్పుడు సదా పశ్యంతి సూరయ అన్నట్లుగా ఎప్పుడు ఆ భగవద్ అనుభవ నిష్టలో ఉన్నటువంటి వారు వాళ్ళంతా కూడా అలా మరి ఒకే వ్యక్తికి చెందినటువంటివి కదా ఈ రెండు కూడా. అలాంటప్పుడు ఈ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆనందంగా ఉండటం ఏమిటి? ఈ లీలా విభూతిలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ రీతిగా దుఃఖపడుతూ ఉండటం ఏమిటి అనే భావన కలిగింది ఆడవాళ్ళకి. ఆ విషయాన్నే భగవద్విముఖరాయ్ లేచపడుగిరపడి అనుసంధిస్తూ వీళ్ళంతా భగవద్విముఖులై ఇదిగో ఈ సంసారంలో పడి ఉండి శబ్దాది విషయ ప్రావణ్యంతో ఇలా దుఃఖపడుతూ ఉంటే వీళ్ళందరినీ భావించుకున్నటువంటి ఆడవాళ్ళు అవరగళై తిరుత్తు ఓం ఎన్ను పార్తు. ఇంకా వీళ్ళని కూడా శబ్దాది విషయ ప్రావణ్యంలోంచి భగవద్విషయ ప్రావణ్యం కలిగిన వాళ్ళుగా చెయ్యాలి అని వీళ్ళని దిద్దుబాటు చేస్తాము అని చూశారు. పార్తూ చూసి సర్వేశ్వరన్ ఉడనాయిరుక్క நாம் இருந்து క్లేశపడ వేణుమో ఎన్ను. ఇదిగో సర్వేశ్వరన్ ఉడనాయిరుక్క అందరూ సర్వేశ్వరుడికి చెందినటువంటి వాళ్ళే. లీలా విభూతిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన సంబంధీకులే, ఆయనకి చెందినటువంటి వాళ్ళే. ఈ నిత్య విభూతిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనకి చెందినటువంటి వాళ్ళే. కానీ ఇద్దరికీ సంబంధం సమానమై ఉండగా ఆ నిత్య విభూతిలో ఉన్నటువంటి వాళ్ళు అంత ఆనందపడుతూ ఉన్నారు. కానీ ఈ లీలా విభూతిలో ఉన్నవాడు ఈ రీతిగా దుఃఖపడుతూ ఉన్నారు. సర్వేశ్వరన్ ఉడనాయిరుక సర్వేశ్వరుడు ఉండగా నాం ఇరుందు క్లేశపడ వేణుమో ఎన్నో మనం ఈ రీతిగా ఉండి బాధపడవలసిన అవసరం ఉన్నదా అని భావించి ఆళ్వారు పెరుమాళతోటి సంభాషణ మొదలుపెట్టారు. ఏమిటి? దేవరు உள்ளீராயிருக்க தேவருள்ளீராயிருக்க இவை எப்படி நோபடவிட்டிருக்கை போருமோ இவர்களையும் திருத்தி நல்வழி పోక వేణుం ఎన్ను అవన్ తిరువడిగలిదే విజా. ఆళ్వాళ్ళకి ఈ లోకంలో ఉన్న వాళ్ళ యొక్క ఈ దుఃఖానుసంధానం చూసి ఆళ్వాళ్ళు
పరదుఃఖ అసహిష్ణుత్వము అనేటువంటి గుణం కలిగిన వారు కావటం చేత దీన్ని చూసి సహించలేక పెరుమాళతోటి ఇలా సంబంధం నీకు వాళ్ళకి మాకు అందరికీ సమానమే కదా పరమాత్మ, కానీ నీతో సంబంధం కలిగి ఉన్నటువంటి వీళ్ళిలా దుఃఖాలు పడుతూ ఉన్నారే అని దేవరు ఉళ్ళీరా ఇరుక్క దేవరవారు ఉన్నవారుగా ఉండగా వీళ్ళందరికీ నువ్వు ఉన్నావు కదా అంతర్యామిగా, అలా ఉండగా ఇవ ఎప్పటినో పడవిట్టు ఇరుక్కై పోరుమో, నిన్ను కలిగిన వాళ్ళయి ఉండగా నీకు చెందిన వాళ్ళయి ఉండగా వీళ్ళంతా ఇలాగ బాధపడుతూ ఉండటం అనేటువంటిది సరైన విషయమేనా అని ఎవరగలయ్యం తిరుత్తి నల్వజి పోక్క వేణుం, వీళ్ళని కూడా నువ్వు దిద్దుబాటు చేయాలయ్యా సర్వేశ్వర, నల్వజి పోక్క వేణుం, మంచి మార్గంలో వీళ్ళని తిప్పాలి. వాళ్ళు ఈ శబ్దాది విషయ ప్రావణ్యంలోంచి మళ్ళీ నీ యొక్క ప్రేమలోకి నిన్ను పొందటంలో అభినివేశం కలిగిన వాళ్ళు కావాలి అని అవన్ తిరువడిగలిలేవిజా పరమాత్మక తిరువడిగళ్ళ మీద పడి ప్రార్థించగా అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆడవారు చెప్పింది ఏమిటి, పరమాత్మ వాళ్ళ వల్లే వీళ్ళకు కూడా నీతో సంబంధం అన్నది కదా, వీళ్ళు కూడా నీ బిడ్డలే కదా, వీళ్ళు ఇలా ఉంటే నువ్వు అలా చూస్తూ ఉండటం సరైనటువంటి విషయమేనా, కాబట్టి వీళ్ళందరినీ కూడా దిద్దుబాటు చెయ్యి, మంచి మార్గంలో నడుచుకునేలాగా వీళ్ళని దిద్దుబాటు చేయవయ్యా అని పరమాత్మక తిరువడిగళ్ళలో పడ్డారట ఆళ్వారు ప్రార్థించగా. నంకురయ్యల్ల కాణం ఇవై అచిత్తాయ్ నాం నినైతప్పటి కార్యం కొల్లుగురోం అల్లోమే. అదిగా పెరుమాళేం సమాధానం చెప్తున్నాడు, ఆళ్వారే ఇప్పుడు మీరు చెప్పిందంతా సమంజసమే అయి ఉండొచ్చు, కానీ నంకురయ్యల్ల కాణం వీళ్ళిలా ఉండిపోవడానికి కాను నా కొరత కాదు ఆళ్వారే, ఏమిటంటారు ఇవై అచిత్తాయ్ నాం నినైతప్పటి కార్యం కొల్లుగురోం అల్లోమే. వీళ్ళు చైతన్యం కలిగినటువంటి వాళ్ళు కదా, ఒక అచేతనమైతే నేను ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది, ఎలా చెప్తే అలా వింటుంది, నేను ఏది చేస్తే దాన్ని తనకంటూ ఒక ఆలోచన లేకుండా నా ఇష్టవజక్కుగా ఉంటుంది. కానీ వీళ్ళంతా చైతన్యం కలిగినటువంటి వాళ్ళు కదా, వాళ్ళకి స్వతంత్ర భావాలు ఉన్నాయి, స్వతంత్రంగా జ్ఞానం ఉన్నది. అచేతనమైతే అది జ్ఞానం లేనటువంటి వస్తువు కనుక దాని గురించి నేను ఆలోచిస్తానయ్యా, కానీ వీళ్ళంతా చైతన్యం కలిగినటువంటి వాళ్ళు కదా. అదిగో ఇవై అచిత్తాయ్ నాం నేనైతప్పటి కార్యం కొల్లుగిరోం అల్లోమే, వీళ్ళంతా చైతన్యం కలిగినటువంటి వాళ్ళు కదా, అచిత్తులైతే కనుక నాం నేనైతపడి నేను భావించినట్టుగా కార్యం కొల్లుగిరోమల్లో కార్యం చేసేవాళ్ళం కదా. ఒక అచేతనం అయితే పాపం దానికి చైతన్యం లేదండి, జ్ఞానం లేదు, కాబట్టి దానికి ఒక రుచి శ్రద్ధ ఇవన్నీ తెలియదు, కాబట్టి దాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత నాది అని నేనే ఆలోచించేవాణ్ణయ్యా. కాని వీళ్ళు ఎవరగల్ చేతనరాన పిన్బు ఎవరగల్ పక్కలిలేயும் రుచి ఉండాగ వేణుం కాణుం అపునరావృత్తి లక్షణ మోక్షத்தை పెరుంబోదు. వీళ్ళందరికీ చైతన్యం కలిగిన వాళ్ళు, జ్ఞానాన్ని ఇచ్చాను, చైతన్యం ఉన్నది. అలాంటప్పుడు వీళ్ళకి జ్ఞానం ఇచ్చినప్పుడు ఏది పొందదగిన విషయమో ఏది విడిచిపెట్టవలసినటువంటి విషయమో అనే జ్ఞానం వాళ్ళకి కలగాలి కదా. ఆ తర్వాత ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని పొందాలి అనే రుచి ఉండాలి కదా. ఆ రుచి ఉండాగ వేణుం ఏది అపునరావృత్తి లక్షణ మోక్షத்தை పెరుంబోదు. ఇదిగో ఏంటి వీళ్ళ యొక్క రుచికి ఈ భగవంతుడి విషయంలో ప్రేమకి ఫలం ఏమిటయ్యా అంటే అపునరావృత్తి లక్షణ మోక్షాన్ని పొందటమే. కాబట్టి అలాంటి మోక్షాన్ని వీళ్ళు పొందాలి అంటే, అలాంటి ఫలాన్ని పొందాలి అంటే కనీసం వాళ్ళకి చైతన్యం కలిగిన వాళ్ళు, జ్ఞానం ఇచ్చాను వాళ్ళకి, మాకు ఆ మోక్షం పొందాలనే ఒక రుచైనా ఉండాలి కదా వాళ్ళకి. అలాంటప్పుడు చేతనులైన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం రుచి, ఇదిగో ఏ పనైనా చేయాలంటే మేము దీన్ని పొందాలనే ఒక ఆకాంక్ష మనం చూపించాలి కదా. కానీ అదేమీ లేకపోయిన తర్వాత అలాంటి అపునరావృత్తి లక్షణ మోక్షத்தை பெறும்போது நாம் உம்மோபாதி ஆவதெல்லாம் பார்த்து முடியாமை కన్ననీరోడే కాణుం కై వాంగిట్టు ఎన్నా అంటున్నట్ట పరమాత్మ. ఏమయ్యా వీళ్ళందరూ చైతన్యం కలిగిన వాళ్లే కదా, అచేతనమైతే నేనేదైనా ప్రయత్నం చేయగలిగేవాడినేమో, ఎందుకంటే అది నా యొక్క రక్షణని తిరస్కరించదు కాబట్టి. కానీ వీళ్ళు చైతన్యం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, స్వతంత్ర భావాలు కలిగిన వాళ్ళు, వీళ్ళ విషయంలో నేనేం చేయగలను కనుక ఏదైనా మోక్షం పొందాలి అంటే వాళ్ళకంటూ ఒక రుచి ఉండాలి కదా.
అదే అంచేత అంచేత నేను చేయగలిగింది ఏమి లేదు ఆళ్వారే. నాము ముమ్మోపాధి, నేను కూడా మీలాగే మీ వలే ఆవదెల్లాం పార్த்து ముడియామై కన్న నీరోడే కాణుం కై వాంగిత్తు ఎన్న. సరే, యథాశక్తి చేయవలసిన ప్రయత్నం అంతా చేశాను. తోసి ముడియామై, అదిగో కానీ నా ప్రయత్నం ఏమీ ఫలించలేదు. అందుకని ఏం చేస్తున్నాను, కన్న నీరోడే కాణుం కై వాంగిత్తు ఎన్న. ఇంకా నేను చేసేది ఏమి లేదు కదా, నా ప్రయత్నం ఇంకేమున్నది కనుక చేయవలసినంత ప్రయత్నం చేశాను, ఆ ప్రయత్నం ఏం ఫలించలేదు. ఇదిగో కళ్ళ నీళ్ళతోటి అయ్యో వీళ్ళు ఇలా అయిపోతున్నారని మీ వలే నేను కూడా కళ్ళ నీళ్ళు కారుస్తూ కై వాంగిత్తు, నేను కూడా నా చేతిని విడిచిపెట్టానయ్యా ఆళ్వారే అన్నట్ట పెరుమాళ్ళు. అనగానే ఎవరగడుక్కు రుచిల్లయ్యానాலும் பேத்துப்பு வேண்டுவது இச்சாமாத்திரமாயித்தான பின்பு இந்த இச்சையும் నీయే పిరప్పిత్తు కొల్లుం ఇత్తనై ఎందో ఎన్నో. మళ్ళా ఆళ్వారు అడుగుతున్నారు, పెరుమాళ్ళే బాగుంది నువ్వు చెప్పింది, వాళ్ళకి రుచి ఉండాలి కదా, వాడు చైతన్యం కలిగినటువంటి వాడు కదా, రుచి ఉండాలి అని నువ్వు చెప్పిన మాట బాగుంది పెరుమాళ్ళే. రుచి ఇల్లయ్యానాలు, వీళ్ళకి రుచి లేదు, కానీ పేత్తుప్పు వేండువది ఇచ్చా మాత్రమే ఆయిత్తు. పేత్తు ఫలం పొందాలంటే కేవలం ఇచ్చ ఉంటే చాలు కదా. అయితే ఆన పిన్బు ఇంద ఇచ్చయ్యం నీయే పిరప్పిత్తు కొల్లుం ఇత్తనయ్యందో, అలాంటప్పుడు ఆ ఇచ్చని కూడా నువ్వే కలిగింపచేసేటువంటి వాడివి కదా. పిరప్పిత్తు కొల్లుం ఇత్తనయ్యందో, నువ్వే కదా ఆ ఇచ్చని కూడా కలుగజేసేటువంటి వాడివి అని ప్రశ్న వేశారు ఆడవాళ్ళు వెంటనే పెరుమాళ్ళని. ఇక్కడ మనకి రెండు పదాలు, ఎవరగడుక్కు రుచి ఇల్లయ్యానాలు. అదిగో రుచి లేకపోయినప్పటికీ పేత్తుక్కు ఫలానికి వేండువదు ఇచ్చ ఉంటే చాలు కదా, ఆ ఇచ్చని కలుగజేసేటువంటి వాడివి నువ్వే కదా అని ఒక ప్రశ్న వేశారు. ఏమిటండి రుచి అంటే ఏమిటి, ఇచ్చ అంటే ఏమిటి? రుచి అంటే మన భాషలో రుచి అంటే ప్రేమ, ఇచ్చ అంటే కోరిక, రెండు ఒకటే అని చెప్పుకుంటాం. అది కాదట. రుచి అంటే ఏమిటి, ఒకటి పొందిన తర్వాత దాన్ని ఇంకా 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 పొందాలి అనేటువంటి అభినివేశం. కానీ ఇచ్చ అంటే ఏమిటి, అది కేవలం కోరిక. అది నాకు కావాలండి అన్నామంటే, పరమాత్మ నాకు ఇది ఇవ్వు అని అడిగామంటే, ఆ తర్వాత అది ఇంకా నువ్వు ఇచ్చిన తర్వాత దీని ఇంకా కైంకర్యం కావాలి పరమాత్మ, ఉక్తి మాత్రమేవా, ఊరికే నోటితో మాత్రమే చెప్పేటువంటిది ఇచ్చ. కానీ అది మనసారా ఇదిగో ఇచ్చినది సరిపోక ఇంకా నాకు ఇలాంటి కైంకర్యం ఇవ్వు, ఇంకా నీ విషయంలో అభినివేశాన్ని ఇవ్వు, ఇంకా నిన్ను స్తోత్రం చేసే శక్తినివ్వు అని ఇంకా పైకి అడుగుతూ ఉండేది ఏదైతే ఉన్నదో అది రుచి. ఎవరగడుకు రుచి ఇల్లయ్యానాలు, వీళ్ళకి రుచి లేదు, ఆ పెరుమాళని పొందాలి, అదిగో ఆ పునరావృత్తి లక్షణ మోక్షాన్ని పొందాలి అనేటువంటి రుచి లేకపోయింది పరమాత్మ. కానీ ఇచ్చ, నిన్ను ఆ ఫలం పొందాలంటే రుచి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చేటువంటి వాడివి కాదు కదా నువ్వు, కేవలం ఇచ్చ ఉన్న వాళ్ళకు కూడా ఆ రుచి ఆ ఇచ్చతోటి కూడా నువ్వు ఆ కోరిక ఆ ఫలాన్ని ఇవ్వగలిగినటువంటి వాడివి కదా. అయితే ఆ ఇచ్చ వీళ్ళకి ఎలా కలుగుతుంది అంటావా, అది కలిగించేవాడివి కూడా నువ్వే కదయ్యా అని అడిగారట ఆళ్వారు పెరుమాళని. ఎలా అడుగుతున్నారట ఆళ్వారు ఈ ప్రశ్న అంటే, ఉదంతం దుర్యోధనాదిగలు పక్కలుండాన పక్షపాతత్తాలే ದುರ್ಯೋಧನಾದಿகளை அழியச் செய்து வெற்றி கொண்டு நிற்கச் செய்தே வந்து உனக்கு பிராப்தி ஒத்திருக்க பாண்டவர்களுக்கு பக்ஷபதித்து இவர்களை அழியச் செய்தாயே என்ன, அவர்களை ஆந்தனையும் பொருந்த விட்டு பார்த்தோம், அவர்கள் நாங்கள் பந்துக்கள் ஜீவியோம் என்ன பின்பன்னோ நாம் அவர்களை அழியச் செய்தது என்ன. அப்படி சர்வனியன் தாவான பின்பு அவர்களுக்கு விஜய்வை பிறப்பித்து பொருந்த விட்டு కొల్లావిట్టదెన్ను అవన్ నిర్బంధిస్తా పోలే ఎవరు నిర్బంధిక్క. ఇక్కడ ఉదంకుడు యొక్క చరిత్ర చెప్తున్నారు. ఎవరి ఉదంకుడు, ఈయనొక మహర్షి. అప్పుడు కృష్ణ పరమాత్మ పాండవులతో కురు పాండవ యుద్ధం మొత్తం ముగిసింది, కొంతకాలం హస్తినలో వేంచేసి ఉన్నాడు. ఆ తర్వాత ద్వారకకు వెళ్లే సమయంలో మార్గ మధ్యంలో ఈ ఉదంక మహర్షి ఆశ్రమం వస్తుంది. ఆ ఉదంక మహర్షికి ఈయనంటే చాలా కోపమట కృష్ణ పరమాత్మ అంటే. ఎందుకు కోపం, ఆయన పాండవ పక్షపాతి వలె నిలబడి
దుర్యోధనాదులని నశింపచేశాడు కృష్ణ పరమాత్మ అని. అప్పుడు ఈ ఉదంకుల మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంభాషణ చెబుతున్నారు. ఇగో కింద అలై విడందాన్ అరుంబదంలో చెబుతున్నారు. ఇవిడే ఉపరిచర వసువానవన్ కాదు అది ఉపరిచర వసువుది. ఉదంకుడు అనేటువంటి ఆయన ఎవరి అరుంబదంలో లేదండి, అది ఉదంకర్. ఎవరు ఆల్వారు, అదే ఉదంకుడు అనేటువంటి ఆయన ఒక మహర్షి కదా. కృష్ణ పరమాత్మ వెళ్ళినప్పుడు అడుగుతాడనమాట, కృష్ణ ఎలా జరిగింది, ఆ యుద్ధం అంతా ఎలా జరిగింది, ఏమి జరిగింది అని అన్నప్పుడు జరిగిన విధానం చెప్తాడు. దుర్యోధనాదులందరూ నశించిపోయారు, పాండవులు జయించారు అని చెప్పినప్పుడు, మరి ఎందుకు అలాంటి కార్యాన్ని చేశావు, దుర్యోధనాదుల్ని నశింపచేయడానికి కారణం ఏమిటి, పాండవులని రక్షించడానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు, అందులో నా దోషం ఏముందయ్యా మహర్షి, వాళ్ళు వచ్చారు సహాయానికి, వీళ్ళు వచ్చారు, వాళ్ళు సైన్యం చాలు అన్నారు, వీళ్ళు నన్నే కావాలని కోరుకున్నారు, అందులో నా దోషం ఏమున్నది కనుక అంటాట కృష్ణ పరమాత్మ. అదేమిటయ్యా, సైన్యం ఇస్తే నీ యొక్క సహాయం వీళ్ళకి అందద్దా, నువ్వు కనుక సంకల్పించుకుంటే దుర్యోధనాదుల్ని రక్షించేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాడివా అంటే, ఆ జ్ఞానం వాళ్ళకి ఇచ్చానయ్యా, సైన్యం కావాలన్న వాళ్ళకి సైన్యాన్నే ఇచ్చాను, నన్ను కావాలనుకున్న వాళ్ళకి నేను వెళ్ళాను, సహాయంగా నిలబడ్డాను, అది నా దోషం ఎలా అవుతుంది అని అడుగుతాట కృష్ణ పరమాత్మ. అడిగేటప్పుడు ఉదంకుడు అంటాట, ఏం వాళ్ళ మనసులో సైన్యం కాదు మాకు రక్షకం, కృష్ణ పరమాత్మే రక్షకం అనే భావనని నువ్వు కలిగించి ఉండొచ్చు కదా వాళ్ళ మనసులో అని. ఇలాగా ప్రశ్నల పరంపర, ఒక ప్రశ్న వేస్తే ఇంకొక ప్రశ్న, ఇంకొక ప్రశ్న వేస్తే ఇంకొక ప్రశ్న అన్నట్టుగా కృష్ణ పరమాత్మని నిలదీసి ప్రశ్న వేసిన సమయంలో, అప్పుడు ఇదిగో మహర్షి మీకు సంధ్యావందనానికి సమయం అయిపోయింది, వెళ్ళి సంధ్యావందనం చేసుకోండి అని చెప్తాట. అప్పుడు ఆ మహర్షి ఏం కోరుకుంటా, నీ యొక్క విశ్వరూపాన్ని సేవించాలని కోరికగా ఉందయ్యా, అదిగో భారత సమరంలో నువ్వు యుద్ధ భూమిలో చూపించావు కదా నీ విశ్వరూపాన్ని, ఆ విశ్వరూపాన్ని సేవించాలని కోరికగా ఉన్నది కోరుకున్నప్పుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపించి ఉదంకం ప్రశ్నకు ఉత్తరం ఎల్లయ్యని అని చెప్పినట్లుగా ఉదంకుడు వేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేక కృష్ణ పరమాత్మ, నీకు సంధ్యావందనానికి సమయం అయిపోయింది మహర్షి, వెళ్ళి సంధ్యావందనం చేసుకోండి అని పంపిస్తాట. అంటే నువ్వు వాళ్ళ మనసులో అలాంటి సంకల్పాన్ని కలుగ చెయ్యాలనుకుంటే నువ్వు అశక్తుడివి కాదు కదా, కాబట్టి దుర్యోధనాదుల యొక్క మనస్సులో ఇలాంటి మంచి భావన, మాకు కృష్ణుడే రక్షకుడు అనే భావన నువ్వు కలగ చేయొచ్చు కదా అనేది ప్రశ్న అక్కడ ఉదంకుడు వేసింది. ఇక్కడ ఆడవాళ్ళు కూడా అడుగుతుందరే కదా, వాళ్ళకి రుచి లేదు పరమాత్మ, అంగీకరిస్తాను, కానీ వాళ్ళకి నువ్వు ఎలాంటి వాడివి, ఇచ్చ మాత్రంతోటే ఫలాన్ని ఇచ్చేటువంటి వాడివి, అలాంటప్పుడు నువ్వు వాళ్ళలో ఆ ఇచ్చని కలిగింప చేయొచ్చు కదా అని ఉదంకుడు ఎలా అయితే కన్నపిరాన్ని ప్రశ్న వేశాడో, నువ్వు దుర్యోధనాదుల మనస్సులో అలాంటి ఆలోచన కలుగ చెయ్యొచ్చు కదా అని ఉదంకుడు ప్రశ్న వేసినట్టుగా ఇక్కడ నమ్మాళ్ళ వాళ్ళు కూడా సర్వేశ్వరుడితోటి, అందుకో నువ్వు వాళ్ళకి అలాంటి ఇచ్చని కలుగ చేసి వాళ్ళని మంచి మార్గంలో పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు ఇక్కడ కదా. ఉదంకన్ துரியோதனாதிகள் பக்கலில் உண்டான பக்ஷபாதத்தாலே దుర్యోధనాదిகளை అడియச் செய்து వెతిక్కుంటూ నిற்கச் செய்దే ಒಂದು ఉదంకుడు దుర్యోధనాదుల విషయంలో ఉన్నటువంటి పక్షపాతం అంటే ఈ ఉదంకుడికి దుర్యోధనాదుల మీద అభిమానం ఎక్కువ. దుర్యోధనాదిகளை అడియச் செய்து వెతిక్కుంటూ నిற்கச் செய்దే ಒಂದು, అదిగో దుర్యోధనాదుల్ని నశింపచేసి విజయాన్ని పొంది నిற்கச் செய்దే ಒಂದು అలా ఆ సమయంలో వచ్చి ఉనక్కు నిற்கச் செய்దే ಒಂದು ఉనక్కు ప్రాప్తి వచ్చిరక, అదిగో యుద్ధం అంతా అయిపోయింది, జయం పొందిన తర్వాత అప్పుడు ఈ ఉదంక మహర్షి ఆశ్రమానికి వచ్చి నిలబడితే ఉనక్కు ప్రాప్తి వచ్చిరక, కృష్ణ నీకు కౌరవులతోటి పాండవులతోటి ఇద్దరితోటి సంబంధం సమానం కదా, అలాంటప్పుడు వీళ్ళని ఎందుకు నశింపచేశావు, వాళ్ళని ఎందుకు రక్షించావు అని. ఇదిగో పాండవర ప్రాప్తి వచ్చిరక సంబంధం ఇద్దరితో సమానం కదా, పాండవர்களுக்கு పక్షపాతిత్వరகளை అడియచ్చేదాయే అన్నా, మరి పాండవుల విషయంలో పక్షపాతాన్ని చూపించావు, వీళ్ళని ఎందుకయ్యా నశింపచేశావు అని అడిగాట ఉదంకుడు. అప్పుడు அவர்களை ஆந்தனையும் பொருந்தவித்து பார்த்தோம், அவர்கள் நாங்கள் பந்துக்கள் ஜீவிக்க ஜீவியோம் என்ன பின்பன்னோ நாம் அவர்களை அழியச் செய்தது என்ன.
అదిగో నీకు తెలియదేమో మహర్షి, అవరగలై ఎవరిని ఆ దుర్యోధనాదులని ఆందనయం పొరుందవిట్టు పార్థం, నా శాయశక్తులా ప్రయత్నం చేశాను వాళ్ళని ఒప్పిద్దాము. పాండవులు ఐదుగురికి 5 ఊళ్ళు ఇచ్చినా సరిపోతాయని చెప్తున్నారు. కాబట్టి ఏదో రీతిగా వాళ్ళకి న్యాయం చెయ్యవయ్యా దుర్యోధన అని ఎన్నో రీతులుగా నేను ప్రయత్నం చేసి చూశాను. ఆందనయం పొరుందవిట్టు పార్థం, నా శాయశక్తులా నేను ప్రయత్నం చేశాను. వాళ్ళేమన్నారు, అవர்கள் నాంగల్ బంధుక్కలు జీవియోం ఎన్న పిన్బన్నో, ఆ బంధువులు జీవిస్తే మేము జీవించము అన్నారు. అంటే ఎన్న పిన్బన్నో నాం అవరగలై అది చేయదు. అప్పుడు కదా నేను వాళ్ళని నశింపచేసింది. ఇది వాళ్ళ కొంతైనా ఇవ్వండర్రా, అది న్యాయము అని ప్రార్థిస్తే వాళ్ళు జీవిస్తే మేము జీవించము అన్నారు కదా ఈ కౌరవులు. అప్పుడు కదా నేను వాళ్ళని నశింపచేసింది అన్నట్ట కృష్ణ పరమాత్మ. అంటే అప్పుడు ఆయన ఏమడిగారు, రంగుడు సర్వనియంతావాన పిన్బు అవరుగడు కుయిసైవై పిరప్పిత్తు పొరుంద విట్టు కొల్లా విట్టదెన్, నువ్వు అందరినీ నియమించేటువంటి వాడివి, అందరికీ అంతర్యామిగా ఉండేటువంటి వాడివి. నువ్వు వాళ్ళ యొక్క అవరగడుకు ఇసైవై పిరప్పిత్తు, వాళ్ళ మనసులో నువ్వు చెప్పిన మాటని అంగీకరించేటువంటి ఆ భావనని కలుగ చేయొద్దా? పిరప్పిత్తు పొరుందవిట్టు కొల్లా విట్టదెన్, అలా వాళ్ళ మనసులో నువ్వు ఇలాంటి కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటను మనం విందాం అనేటువంటి భావన కలుగ చేసి రక్షించాలి కదా. మరి ఎందుకు నువ్వు అలా చేయలేదు అని అడిగితే, అవన్నీ నిర్బంధిస్తా పోలే, అలా ఆ ఉదంకుడు నిర్బంధించినట్లుగా ఎవరం నిర్బంధిక్క, ఎవరు అంటే ఇక్కడ ఆళ్వాళ్ళు కూడా అలా నిర్బంధించగా ఏమని పరమాత్మ వాళ్ళకి రుచి లేకపోతే లేకపోయిందయ్యా, పేర్చుక్కు వేండువది ఇచ్చా మాత్రమా ఇస్తాన పిన్బు, పేర్చుక్కు ఫలానికి కావాల్సింది కేవలం ఇచ్చ మాత్రమే కదా. అలాంటప్పుడు ఆ ఇచ్చని నువ్వు కలగ చెయ్యొచ్చు కదా వాళ్ళలో అని ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉదంకుడు వలె అడగగా అడగటంగా నిర్బంధిక్క చేతనరాన పిన్బు రుచి మున్బాగ చెయ్యవే ఎన్ను ఇరుందోం ఇత్తనై కాణుం, అది చేతనరాన పిన్బు రుచి మున్బాగ చెయ్య వేణుం ఎన్ను ఇరుందోం ఇత్తనై కాణుం. చేతనరానపి వాళ్ళు చైతన్యం కలిగిన వాళ్ళు కాబట్టి రుచి మున్బాగ చెయ్య ఎన్ను ఇరుందోం ఇత్తనై కాణుం, వాళ్ళకి రుచి అనేది వాళ్ళకి కలగాలి అని మేము ఉన్నాం. అది కిడక్క ఆళ్వారే ఈ విషయాన్ని అలా ఉంచండి. உமக்கு குறை இல்லையே, உம்மை கொடுப்போய் வைக்க புகுகிற தேசத்தை பாரீர் என்னும், பரமபதத்தை காட்டி கொடுக்க కండు కృతార్థరానార్ కీజిల్ తిరువాయుమొழிలే. ఇదంతా కూడా కిందటి తిరువాయుమొழிలో జరిగినటువంటి విషయం. ఏమిటి, ఆడవాళ్ళు పెరుమాళని నిర్బంధిస్తే సర్లే వాళ్ళకి రుచి ఉన్నది కాబట్టి వాళ్లే చేయాలి ఆళ్వార్లే, అందుకు వాళ్ళ యొక్క రుచి కోసమే నేను ఎదురు చూస్తున్నానని చెప్పాడు పెరుమాళ్ళు. అది కిడక్క, అది అలా ఉంచండి ఆళ్వారే. ఏం చేయాలి, ఉమక్కు కురయ్యల్లయ్యే, మీకే కొరత లేదు కదా. ఉమ్మై కొడిపోయి వైక్క పువ్వుల దేశத்தை పారేరు, ఆళ్వారే మిమ్మల్ని తీసుకెళ్లే దేశం ఏమిటో తెలుసా, ఆ దేశాన్ని ఇప్పుడు మేము మీకు చూపిస్తున్నాం చూడండి అని పరమపదத்தை కాట్టి కొడుకు కండు కృతార్థరానారు. అలా పరమపదాన్ని దర్శింపచేయగా దర్శించి కృతార్థులయ్యారు. కీజిల్ తిరువాయుమొழிలే, ఇందులో నన్నాదారు మురువలిప్ప అనేటువంటి ఆ తిరువాయుమొழிలో పిన్నయ్యం అయినా అలా ఆళ్వార్లకి తమకు కావాల్సిందేమిటో పెరుమాళ్ళు అనుగ్రహించినప్పటికీ కూడా సంసెల్లామయ్యాలే సర్వేశ్వరన్ కైవిట్ట సంసారత్తయ్యం తిరుత్తప్పార్కిరారు. ఇదిగో పిన్నయ్యం సంసెల్లామయ్యాలే, ఆళ్వార్లకి వీళ్ళంతా ఇంత అనర్థాల పాలయ్యి ఇలా దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నారు కదా, వీళ్ళని ఎలా విడిచిపెట్టగలం కనుక పెన్నయ్యం సంసెల్లామయ్యాలే. అయినప్పటికీ కూడా పెరుమాళ్ళు మీకెందుకు ఆళ్వారే, మీకు కావాల్సింది మీకు ఇచ్చాం కదా, మీరు అడుగుతున్నది పరమపద దర్శనాన్ని కదా, పరమపదంలో కైంకర్యం చేయాలని కదా, మీకు దాన్ని ఇచ్చేసాం కదా, మరి మీరెందుకు ఇంకా ఇలాగా, మీరు ఇలా ఉండండి, మీ విషయం మీరు చూసుకోండి అని ఆయన సర్ది చెప్పినప్పటికీ కూడా ఆడవాళ్ళకి సంసెల్లామయ్యాలే, ఆడవాళ్ళకి మనసు ఆగలేదట.
ఏం చేశారు? సర్వేశ్వరం కైవిట్ట సంసారత్తయం తిరుత్తప్పార్కిరార్. సర్వేశ్వరుడు విడిచిపెట్టినటువంటి ఈ సంసారాన్ని తిరుత్తప్పార్కిరార్ దిద్దుబాటు చేయాలని చూస్తూ ఉన్నారట ఆడవాళ్ళు ఈ తిరువాయుమొழிలో. అంటే మనందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు. ఈ ఒండ్రుం దేవం ఉలగం ఉయరం అనేటువంటి ఈ తిరువాయుమొழிలో పరమాత్మ ఈ సంసారాలు గల మనం ఏం చేయగలం ఆళ్వారే? నేను చెప్పి ప్రయత్నం చేసి నేను విడిచిపెట్టి దుఃఖంతో చూస్తూ ఉన్నాను, నాకే సాధ్యం కాలేదు, నేను విడిచిపెట్టాను ఎన్నో ప్రయత్నాలు చేసి అని పెరుమాళ్ళు విడిచిపెట్టినటువంటి ఈ లోకాన్ని ఆళ్వాళ్ళు దీన్ని దిద్దుబాటు చేయకుండా ఉండలేక తిరుత్తప్పార్కిరార్ దిద్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారట ఆళ్వాళ్ళు ఈ పొన్నుం దేవం అనేటువంటి ఈ తిరువాయుమొழிలో ఆడవాళ్ళ యొక్క పరోపదేశం. సంసారத்தை అడియరుక్క వేణుం ఎన్ను పార్తార్. సంసార బీజం సంసారத்தை అడియరుక్క వేణుం ఎన్ను పార్తార్. వీళ్ళకు ఉన్నటువంటి ఈ సంసారం అనేటువంటి ఈ మూల బీజాన్ని మూలాన్ని తొలగింప చెయ్యాలి అని చూసేటువంటి వాళ్ళు మొదటగా ఏం చేయాలి? సంసార బీజం, సంసారం అనేటువంటి ఒక విత్తనం, దానికి రెండు ఉంటాయి కదా బద్దలు లాంటివి. ఒకటి ఇతర దేవతైగల్ పక్కలు ప్రావణ్యమం భగవత్ పరత్వ జ్ఞానం ఇల్లామయ్యుమాయ్ ఇరుందదు. ఇదిగో ఆ సంసారం అనే బీజానికి రెండు భాగాలు ఉంటాయి. అంటే ఒక విత్తనం ఉందంటే రెండు భాగాలుగా ఉంటుంది కదా, రెండు పప్పుల్లాగా. ఆ రెండు ఏమిటి? ఒకటేమో ఇతర దేవతల విషయంలో ప్రావణ్యము, రెండవది ఏమిటి అంటే భగవత్ పరత్వ జ్ఞానం ఇల్లామయ్యాలం. రెండవది భగవంతుడే పరుడు, శ్రీమన్నారాయణుడే పరుడు అనేటువంటి జ్ఞానం లేకపోవటం. అదుక్కురుపాగా భగవత్ పరత్వ జ్ఞానத்தை ఉపదేశిక్కిరార్. దానికి తగినట్లుగా ఇప్పుడు వీళ్ళ సంసారం అనే బీజం వీళ్ళకి తొలగిపోవాలి, వీళ్ళు కూడా పరమపదాన్ని పొందాలి. ఆ పొందాలి అంటే ఏం చేయాలి? ఈ సంసారం అనే బీజాన్ని వీళ్ళకి తొలగింప చేయాలి. బీజం అంటే విత్తనం, అంటే సంసారం రావడానికి కారణమైనటువంటివి రెండు కారణాలు. ఒక బీజానికి రెండు విత్తనాలంటే రెండు కారణాలు. ఒకటేమిటి? ఇతర దేవతల విషయంలో ప్రావణ్యము, రెండవదేమిటి? భగవంతుడు పరుడు అనేటువంటి జ్ఞానం లేకపోవటం. కాబట్టి వీళ్ళందరూ మొదట ఉజ్జీవించాలి అంటే ఆయనే పరుడు, శ్రీమన్నారాయణుడే పరతత్వము, ఆయనే మోక్షాధికారి, ఆయనే సర్వేశ్వరుడు, ఆయనే సర్వనియంత, ఆయనే సర్వరక్షకుడు, ఆయనే పరుడు అనే జ్ఞానం వాళ్ళకు కలగాలి. ఆ జ్ఞానం కలగాలి అంటే ముందు ఉన్నటువంటి ఈ విత్తనం తొలగిపోవాలి. ఈ విత్తనం ఏమిటి? ఇతర దేవతల విషయంలో ప్రావణ్యం, భగవంతుడు పరత్వం కలిగిన వాడు అనే జ్ఞానం లేకపోవడం. కాబట్టి ఆ రెండు తొలగిపోతే అప్పుడు ఈయనే పరుడు అనే జ్ఞానం కలుగుతుంది కదా. కాబట్టి అదుక్కు ఉరుప్పాగా భగవత్ పరత్వ జ్ఞానத்தை ఉపదేశిక్కిరార్. ఆ విత్తనం తొలగిపోవటం కోసమని దానికి తగినట్లుగా భగవంతుడే పరుడు అనే జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నారు ఆళ్వాళ్ళు ఈ తిరువాయుమొழிలో. ఎలా? ఎంబారు, ఇక్కడ మనకి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. ఎంబారు సకల వేద శాస్త్రంగళయ్యం అధికరిస్తు వైత్తు పరతత్వం ఎన్నదు ఎన్ను అరుదీరమాట్టాదే சேம்புப்பு பூரா சித்தறிவாள் உண்டோ என்னோ கண்ணவிடமெங்கும் புக்குத்தலை சாய்த்து தடுமாறி திரியா நிற்கா எம்பெருமானார் தரிசனத்தரில் எத்தனை ஏனும் கல்வி இல்லாத ஸ்ரீபிராயரும் தேவதாந்தரங்களை அடுப்பிடு கல்லோபாதியாக நினைத்திருக்கிறது. இவ்வொன்றும் தேவும் இப்பட்சத்திலே உண்டாகையிலே ఎన్ను అరుడి చేవర్ ఎంబారు వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఏమండి ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి? భగవంతుడే పరతత్వము అంటున్నారు కదా. భగవంతుడే పరతత్వం అని ఎవరు చెప్పారండి అంటే నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః అని. తత్వం జిజ్ఞాసమానానం హేతుభిస్సర్వతో ముఖై తత్వమేకో మహాయోగి హరిర్నారాయణ పరః సత్యం సత్యం పునః సత్యం. నారాయణుడే పరబ్రహ్మ అని
తత్వం పరుడైనటువంటి నారాయణుడే తత్వము అని, తత్వం జిజ్ఞాసమానానాం హేతుభి సర్వతోముఖై అని, ఈ తత్వం కూడా జిజ్ఞాసమానానాం ఆ నారాయణ యొక్క పరత్వాన్ని స్వరూపాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళకి సర్వతోముఖై హేతుభి అనేక ఉపమానాలను చూపించి, కారణాలను చూపించి తత్వం ఏకః మహాయోగి హరి నారాయణ పరః. తత్వం ఏకము, ఒకడే తత్వం. పరతత్వం ఎవరయ్యా అంటే ఒక్కడే, అంతే కదా. మహాయోగి హరి నారాయణ, మహాయోగి అయినటువంటి నారాయణుడే పరః గొప్పవాడు అని, సత్యం సత్యం పునః సత్యం అని, ఇది యథార్థం యథార్థం యథార్థము అని, అంతే కదా. ఆలోచ్య సర్వశాస్త్రాణి విచార్య పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ సదా. ఆలోచించి ఏమిటి, సర్వశాస్త్రాన్ని అన్ని శాస్త్రాన్ని ఆలోచించి, విచారించి పునః మరలా ఆలోచించి ఇదం ఏకం సునిష్పన్నం, ఇది ఒక్కటే తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి, ధ్యేయ వస్తువు ఎవరయ్యా ఉపాసన చేసుకునేటువంటి వాళ్ళకి అంటే సదా నారాయణ, ఎప్పుడు కూడా నారాయణే ధ్యేయ వస్తువు అని చెప్పినట్లుగా అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తదా మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ఇత్యాది సర్వశాస్త్రంగళం ఏకకంఠమాగ భగవత్ పరత్వత్తయ్యం తదుపాస్యత్వత్తయ్యం ప్రతిపాదియానిర్కా. పైన ఏమిటి ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఆడవాళ్ళు ఏమన్నారు, భగవంతుడు విడిచిపెట్టేశాడు, భగవంతుడు విడిచిపెట్టేసినటువంటి ఈ సంసారాన్ని దిద్దుబాటు చేయాలని ఆడవాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఏమండి, భగవంతుడే విడిచిపెట్టినటువంటి ఈ లోకాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రాలు కూడా ఏం చెబుతున్నాయి, ఆ నారాయణుడే పరతత్వము అని చెబుతున్నారు కదా. అలాంటప్పుడు ఎలా చెప్తున్నాయి శాస్త్రాలంటే, ఇదిగో నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పరః అని, తత్వం జిజ్ఞాసమానానాం హేతుభి సర్వతోముఖై అని, తత్వం ఏకో మహాయోగి హరి నారాయణ పరః అని, ఇదంతా సత్యం సత్యం పునః సత్యం అని. ఆలోచ్య సర్వశాస్త్రాన్ని అన్ని శాస్త్రాల్ని ఆలోచించి విచార్యచ పునః ఆలోచ్య అంటే అందులో విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ సదా అని, నారాయణే ధ్యేయ వస్తువు అని. ఇంకా అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా, అది ఆయన కూడా భగవద్గీత శాస్త్రంలో ఏం చెప్పాడు, ఇదిగో సర్వతః కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా, ఈ లోకాలన్నిటినీ సృష్టించిన వాడిని నేనే, ప్రళయంలో రక్షించినటువంటి వాడిని నేనే, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ, నేను తప్ప దీన్ని రక్షించేవాడు ఇంకెవరు లేరయ్యా అని. కించిదస్తి ధనంజయ అర్జున, కించిత్ నా అస్తి, కొంచెం కూడా ఇంకా వేరే ఏం లేదు, అంతా నాదే, వీటన్నిటిని సృష్టించేవాడిని నేనే, వీటిని రక్షించేటువంటి వాడిని నేనే అని సర్వశాస్త్రంగళం ఏకకంఠమాగా ఇలా శాస్త్రాలన్నీ కూడా భగవత్ పరత్వత్తయ్యం తదుపాస్యత్వత్తయ్యం ప్రతిపాదియానిర్క, భగవంతుడి యొక్క పరత్వాన్ని ఆయనే ఉపాసన చేయదగినటువంటి వాడని తెలియజేస్తూ ఉంటే, ఎవరు విప్పోదు ఉపదేశిక్క వేణుమో, ఆడవాళ్ళు ఇప్పుడు ఉపదేశం చేయాలా? స్వయంగా ఆయన అనేక ప్రయత్నాలు చేశానని చెప్పాడు, ఆ తర్వాత ఆ పరతత్వం ఎవరు అని తెలిసేలాగా ఇదిగో శాస్త్రాలన్నింటినీ మనకిచ్చాడు. శాస్త్రాలన్నీ ఏకకంఠంగా చెబుతూ ఉన్నాయి. అయినప్పటికీ భగవత్ పరత్వత్తయ్యం తదుపాస్యత్వత్తయ్యం, భగవంతుడే పరుడు అని, ఆయనే ఉపాసించదగినటువంటి వాడు అని అన్ని శాస్త్రాలు తెలియజేస్తుండే ఏకకంఠంగా. ఎవరు ఇప్పోదు ఉపదేశిక్క వేణుమో, ఇప్పుడు ఆళ్వాళ్ళు ఉపదేశం చేయాలా అండి? ఆళ్వాళ్ళు ఉపదేశం చేయకపోయి ఆయనే స్వయంగా చెప్పాడా? ఆయన విషయాన్ని ఈ శాస్త్రాలన్నీ కూడా ఏకకంఠంగా చెప్తూ ఉన్నాయా? అలా చెప్తున్నప్పటికీ దిద్దుబాటు కానటువంటి ఈ లోకం ఆళ్వాళ్ళు ఉపదేశం చేస్తే దిద్దుబాటు అవుతాయా? అసలు ఆళ్వాళ్ళు ఉపదేశం ఇప్పుడు అవసరం ఏమున్నది కనుక, ఎవరు ఉపదేశిస్తాలే తాన్ ఫలిస్తదు ఉండో,
అది వాళ్ళు ఉపదేశం చేస్తే ఫలించేది ఏమైనా ఉంటుందా అంటే శాస్త్రం ఉండానాలం ఫలియాదపడి అయ్యం ఇవాళ అరుளிచ్చేదడు ఫలితపడి అయ్యం అభిము అభియుక్తోక్తియాలే వెలియుడిగిరారు. శాస్త్రం శాస్త్రం చెప్పినప్పటికీ ఫలించినటువంటి విషయాన్ని ఈ ఆళ్వార్లు అనుగ్రహిస్తే ఆ విషయం ఫలించేటువంటి విధాన్ని అభియుక్త ఉక్తియాలే పెద్దల యొక్క సూక్తులతోటి వెలియుడిగిరారు ప్రకాశింప చేస్తూ ఉన్నారట. అంతేకాదు ఆడవాళ్ళు చెప్పే ఆ ఉపదేశాలు విని ఈ లోకం దిద్దుబాటు అవుతుందా అండి? శాస్త్రాలు చెప్పినా విననటువంటి వాళ్ళు స్వయంగా శాస్త్రాల్ని అందించేటువంటి సర్వేశ్వరుడే, అదే పరుడైనటువంటి సర్వేశ్వరుడే చెప్పినా దిద్దుబాటు కానటువంటి వాళ్ళు ఆడవాళ్ళు చెప్తే వాళ్ళు దిద్దుబాటు అవుతారా అంటే దానికి మనకి ఒక దృష్టాంతాన్ని చూపిస్తూ ఉన్నారు. కింద అడై విళందాన రుంబదల్లు ఉపరిచర వసువానవన్ ఋషిశాపత్తాలే పాతాళగతనాయ్ అంగే பஞ்சராத்ன நிஷ்ணாதனாய் ஒத்தியா நிற்க சப்திரத்தியரான அசுரர்கள் இவன் தேவ பக்ஷபாதி என்னும் ஆயுதாதிகளாலே நலியா இவன் பகவத் பக்தனாக ஐயாலே அவை కుంట శక్తికంగానవయ్యై కండు. ఉపరిచర వసువు అనేటువంటి ఆయన ఏదో ఒక ఋషి శాపంతో పాతాళ లోకాన్ని పొందాడు. అక్కడ వేయించేసి ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నాడు? అంగే అక్కడ పంచరాత్ర నిష్ణాతరాయ వర్త్యానిక ఏదో ఆచారంతో పంచరాత్ర నిష్ణాతుడుగా ఉండి అక్కడ వేయించేసి ఉన్నాడు. ఈ ఉపరిచర వసు పాతాళ లోకంలో అక్కడ ఉన్నటువంటి ఆ అసురులంతా కూడా ఈయన విషయంలో ఈయన దేవతల యొక్క పక్షపాతరా అని ఏం చేశారు? దేవతలు అంటే వీళ్ళకి శత్రువులు కదా. అప్పుడు ఈ ఉపరిచర వసువుని బాధించటం మొదలు పెట్టారు. తమ యొక్క ఆయుధాలతోటి బాధించడం మొదలు పెడితే ఆయుధాలు ఏవి ఆయుధాలలాగా పని చేయటం మానేశాయట. కుంటశక్తి, కుంటం అంటే తొలగింప చేయడం, వికుంఠుడు అంటే ఏమిటి? కుంటం అంటే అడ్డు. అలా కుంట శక్తికంగళానవయ్యే ఆనమయ్యై కండు పురోహితనాన శుక్రనైక్కిట్టి మన ఆయుధాలు ఏమీ పని చేయట్లేదు ఏమిటి వీరి విషయంలో అని పురోహితుడైనటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి இவனை ஹிம்சிக்கும் வகையேது என்ன శుక్రనుం ఇవనుடைய భగవద్భక్తియై కులయ్యుంగోళ్ ఎన్న. ఇదిగో ఈయన భగవద్భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి మీ ఆయుధాలు కానీ మీ అస్త్రాలు కానీ ఏమీ పనిచేయటం లేదరా. వీళ్ళందరూ వెళ్ళాడు. వాళ్ళ గురువు గారు శుక్రాచార్యుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఈయన్ని నశింపు చేయడం ఎలాగా ఆచార్య అని అడిగితే ఆయన ఏం చెప్పాడు? ఈయనకి భగవద్భక్తి మెండుగా ఉన్నదయ్యా, కాబట్టి ఆ భగవద్భక్తిని కనుక నశింప చేశారంటే ఈయన మీరు నశింప చేయడానికి సాధ్యం అవుతుందని సలహా చెప్పాట శుక్రాచార్యుడు. చెబితే అవరగడం బ్రాహ్మణ వేషత్తై పరిగ్రహిస్తూ ఉపరిచర వసువైక్కిట్టి వాళ్ళు కూడా ఏం చేశారు? అలా యథారీతిగా ఆ రాక్షసుల వలె వచ్చారనుకోండి, ఆ వాళ్ళు వస్తే వాళ్ళ మాట వినొచ్చు వినకపోవచ్చు. వీళ్ళు బ్రాహ్మణ వేషాలతోటి ఈ ఉపరిచర వసువు దగ్గరకు వస్తే పాతాళగతనాన ఆపద్ద శయ్యులు ఉపేక్షిత్తిరింద విష్ణు విషయత్తిలే భక్తి పన్ను ఇరదన్యన్నా పోలే. బ్రాహ్మణ వేషంలో వచ్చి విష్ణువు విషయంలో ఈయనకి విరోధ భావం కలిగేటట్టు అంటే భక్తి తొలగిపోయేలా చేయాలని కదా సలహా ఇచ్చింది శుక్రాచార్యుడు. అందుకని వీళ్ళు అంటే అనుకూలుల వలె వచ్చి ప్రతికూలుడు చేసే కార్యాన్ని చేస్తున్నారనమాట. ఎలా మేం కూడా బ్రాహ్మణోత్తములమయ్యా భగవంతుడిని అంగీకరించేటువంటి వాళ్ళమే అన్నట్లుగా వచ్చి ఇదిగో నీకు ఇంత కష్టాన్ని కలుగ చేశాడు ఆ విష్ణువు అని ఏం చేశాడు? నిన్ను ఇదిగో ఈ పాతాళంలో పడేశాడు. అలాంటి విష్ణు విషయంలో నీకు ఇంకా ఈ భక్తి అవసరమా? ఎందుకు ఇంత భక్తి నీకు ఆ విష్ణు విషయంలో? కాబట్టి ఆ భక్తిని విడిచిపెట్టాయి అన్నారట ఆ బ్రాహ్మణులంతా. అప్పుడు ఎన్నా పోలే విశ్రంభహానిక్కు ఉడలాగా సెలవత్తై జల్పిక్క. అదిగో ఆ రీతిగా విష్ణువు విషయంలో ఈయనకి భక్తి నశించే రీతిగా కొన్ని మాటలను చెప్పగా நம்முடைய భగవద్భక్తియైயும் తవిర్కుంబడి ఎవరుగల్ దుర్గతరావదే ఎన్ను వెరుస్తూ. అప్పుడు ఆ ఉపరిచర వసువు ఇక నాకున్నటువంటి భగవద్భక్తిని కూడా నశింప చేయడానికి పూనుకున్నారే వీళ్ళు అని వీళ్ళ విషయంలో వెరుత్తు అసహించుకొని ఎవరగడుక్కుం ఈ రంగవేణుం ఎన్ను ఈశ్వరనై అర్జిక్క. వెరుత్తు అంటే ఒక విధమైన విరక్తి భావన అని చెప్పుకోవచ్చు, అసహ్యం అని చెప్పుకోవచ్చు. ఏం చేశాట ఉపరిచర వసువు?
వీళ్ళకి అనుకూలమైన స్వభావాన్ని ఇవ్వవయ్యా సర్వేశ్వర అని ఈశ్వరనే అర్థిక్క ఇవరగలుక్కు ఇరంగ వేణు వీళ్ళ విషయంలో నువ్వు కొంచెం దయ చూపించవయ్యా అని ఈశ్వరుని ప్రార్థించగా అవరగల్ అనుకూలరాయ్ అప్పోదే ముక్తరానవరగల్ ఎన్ను వెంటనే వాళ్ళు కూడా ఈయన్ని మారుద్దామని వచ్చినటువంటి వాళ్ళే అనుకూలమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళే అప్పుడే ముక్తిని పొందారు అనేటువంటి విషయం విష్ణు ధర్మంలో మనకు కనబడుతూ ఉంటుంది కదా. అదే రీతిగా ఇక భగవంతుడికి సాధ్యం కానటువంటి విషయం ఆడవాళ్ళకి సాధ్యం కాదు అని చెప్పవలసిన అవసరం ఏమున్నది కనుక ఆడవాళ్ళకి సాధ్యం అంటే భగవంతుడికి సాధ్యం కానటువంటి విషయం భాగవతోత్తములకి సాధ్యం అవుతుంది అనే విషయం ఇదిగో ఉపరిచర ఉసువు యొక్క ఆ ఉద్బోధ ద్వారా ఉపదేశాల ద్వారా వాళ్ళంతా మారిపోయి వాళ్ళు అనుకూలుడిగా మారారా లేరా? అలానే ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క భావన కూడా ఇదిగో మనము ఒక ప్రయత్నం చేద్దాం, వీళ్ళందరినీ కూడా భగవద్భక్తులుగా దిద్దుబాటు చేద్దామనేది ఆడవాళ్ళ యొక్క కారణం, ఆడవాళ్ళ యొక్క భావన. అందుకనే అసలు మొదటగా వీడికి ఈ సంసారాన్ని తొలగింప చేయాలి. ఆ సంసారం అనేటువంటి బీజానికి రెండు బద్దలున్నాయి. ఆ రెండేమిటి? ఇతర దేవతా ప్రావణ్యము, భగవత్ పరతంత్రత విషయంలో అవిశ్వాసము. ఆ రెండూ లేవు కనుక భగవంతుడే పరుడు అనేటువంటి జ్ఞానం లేని వాళ్ళు కనుక ఆ రెండు తొలగిపోయేలాగా ఇదిగో భగవత్ పరతత్వ జ్ఞానాన్ని వీళ్ళకి ఉపదేశం చెయ్యాలని భావించిన ఆడవాళ్ళు ఈ తిరువామిడిలో భగవత్ పరతత్వాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఇక్కడ అదిగో భగవంతుడే ప్రయత్నం చేసినప్పటికీ దిద్దుబాటు కానటువంటి లోకాన్ని ఆడవాళ్ళు లాంటి వాళ్ళు చేస్తే దిద్దుబాటు అవుతుందా అనేదానికి మనకి ఇంకా ఉదాహరణ చూపిస్తున్నారు. ఎంబార్ ఇప్పుడు మూలంలో సకల వేద శాస్త్రంగళయ్యం అధికరిత్తు వయస్సు పరతత్వం ఎన్ను అరుదీర మాట్లాడే శాస్త్రాలన్నిటినీ అధికరించి పరతత్వం ఫలానాది అని తెలియజేయలేక తేంబుక్కు పూరా చిత్తిరవారుండో ఎన్ను కండవిడమెంగుం పుక్కు తలైశాయిత్తు తడమారి తిరియా నిర్క. ఈ లోకమంతా ఎలా ఉంది? తేంబుక్కు పూరా చిత్తిరవారుండో అని ఏది ఒక కత్తి ఉన్నది అనుకోండి మన చేతిలో, మృదువైనటువంటి వస్తువు మృదువుగా ఉంది, చేతిలో ఖడ్గం ఉన్నది. ఆ ఖడ్గం దేన్నైనా వస్తువుని కోసేస్తుంది కదా, ఖండించేస్తుంది కదా. అలా వీళ్ళందరూ ఎలా ఉన్నారు? కండవిడమెంగుం పుక్కు తలై చాయిత్తు తడుమారి తిరియా నిర్క. కండవిడమెంగుం కండవిడమెంగుం అని కనపడిన ప్రతి చోట తలై చాయిత్తు తలని వంచడము, తడుమారి తిరియా నిర్క. అదిగో అలా తడుమారి ఇక్కడ అక్కడ ఇంకొక చోట తడుమారి నిర్క. ఇలా ఉన్నారే ఈ లోకులంతా కూడా అని ఎంబెరుమానార్ దర్శనస్తరిల్ ఎత్తனை ஏனும் கல்வி இல்லாத ஸ்ரீப்ராயரும் தேவதாந்தரங்களை அடுப்பிடுகல்லோபாதியாக நினைத்திருக்கிறது. ఎంబెరుమానార్ దర్శనస్తరిల్, ఎంబెరుమానార్ దర్శనం అంటే రామానుజుల వారి యొక్క తిరువడిగలని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎత్తనయ్యేను కల్వి ఇల్లాద స్త్రీప్రాయరు, ఏ శాస్త్ర జ్ఞానం లేనటువంటి స్త్రీలైనప్పటికీ కూడా దేవతాంతరంగళై అడిప్పిడు కల్లోపాధ్యాలనే నేర్చిరుక్கிறது. దేవతాంతరాలని అదిగో దేవతాంతర స్వరూపాలు ఉంటాయి కదా రాతి విగ్రహాలు, వాటిని పొయ్యి కింద ఉంచేటువంటి రాళ్లలాగా భావించి అంటే అంత తిరస్కార భావంతో ఉన్నారు అని ఈ ఒన్నుం దేవం ఇప్పక్షత్తిరేవుం పాదియాగనే నేర్చిరుక్கிறது. అలా కదా వాళ్ళంతా భావించేది. ఎవరు? ఎంబెరుమానార్ దర్శనంలో ఆ భావమేమో తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ రీతిగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎలా ఉన్నారు? అదిగో ఆయనే భగవంతుడు, ఆయనే పరతత్వం కలిగినటువంటి వాడు అని అంగీకరించినట్లుగా. ఎలా అంటే ఎంబారు ఏం చెప్పారు? సకల వేద శాస్త్రంగళయ్యం అధికరిస్తూ వైస్తూ, సకల వేద శాస్త్రాలని అధికరించి అంటే వేద శాస్త్రాలన్నిటినీ అధికరించి. ఆ వేద శాస్త్రాలన్నిటి ఎలాంటివట అవి? ఇందరం బదులేసినారు. అదావదు సకల వేద శాస్త్రంగళం కూలముం பலாப்பிசினும் போலே தேவதாந்தரங்களையும் கலந்து கட்டியாக பிரதிபாதிக்கையாலும்
అదిగో ఎలాంటిదట, ఇతర ఇతర శాస్త్రాలన్నీ అన్నీ కూడా పనస పండు లాంటివట. పనస పండు మనం పనస పడాలండి. మొదటగా పైన ముళ్ళు ముళ్ళుగా ఉండేటువంటి మందమైనటువంటి ఒక తొక్క ఉంటుంది. మొదటగా మందంగా ఉన్నటువంటి తొక్క తీసేయాలి. ఆ తర్వాత ఆ పనస పండు లోపల ఏదో ఇలా గడ్డి పరకల్లాగా ఇలా పసుపు పచ్చయన్ని బోలెడన్ని ఉంటాయి. ఆ మధ్యలో ఇరుక్కొని ఉంటే పనస తొనలు. అప్పుడు కదా ఇంత ప్రయత్నం. మొదటగా మందంగా ఉండేటువంటి ఆ ముళ్ళు లాంటివి తొలగించాలి, ఆ మందంగా ఉండే తొక్కను తొలగించాలి. ఆ తర్వాత లోపల దాకా వెళ్ళిన తర్వాత పనస పండును కోసిన తర్వాత లోపల ఉన్నటువంటి ఆ ఆ తీగల పసుపచ్చ తొనలు తీయాలి అంటే ఆ లోపల ఉన్నటువంటి చెత్త పదార్థాన్ని మొత్తం తీసేసినప్పుడు కదా అసలైనటువంటి పనస తొన మనం తినగలుగుతాము. అలాగా సకల వేద శాస్త్రంగళం. ఈ వేద శాస్త్రాలన్నీ ఎలాంటివంటే కూళముం పలాపిసినుం పోలే దేవతాంతరంగళయ్యం కలందుక్కట్టియాగ ప్రతిపాదికయ్యాలు. మిగతా శాస్త్రాలన్నీ ఎలా తెలియచేశాయి? అందరినీ పరత్వం కలిగినటువంటి సర్వేశ్వరుడితో పాటుగా ఇతర దేవతలందరినీ కూడా కలిపి తెచ్చి అందులో చేర్చి చెప్పేసింది వేద శాస్త్రం. అంతే కదా, వేద శాస్త్రంలో అందరి గురించి, ఇతర దేవతల గురించి ఉంటుంది, పరత్వమైనటువంటి సర్వేశ్వరుడి గురించి ఉంటుంది. కానీ అలా అన్నీ కలిసి ఉండటంతో అసలైనటువంటి పనస తొన తినాలి అంటే, అంటే అసలు పరత్వం కలిగినటువంటి పరమాత్మ ఎవరో మనం తెలుసుకోవాలి అంటే ముందుగా ఏం చేయాలి? ఆ పైన ఉన్నటువంటి ముళ్ళు, ఆ తర్వాత మందంగా ఉన్నటువంటి తొక్క, ఆ తొక్క కూడా పోయిన తర్వాత లోపల ఉన్నటువంటి చెత్త అదంతా తీసినప్పుడు కదా అసలు మనం అనుభవయోగ్యంగా ఉండేటువంటి పదార్థం ఈ పనస తొనని, దాన్ని మనం అనుభవించగలిగేది. ఆ రీతిగా శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తూ ఉన్నాయి? అందరి విషయాలని తెలియచేస్తాయి శాస్త్రాలన్నీ కూడా. అవత్తుకు ఉపదేశ శుద్ధి ఇల్లామయ్యాలు. అంతేకాదా వేద శాస్త్రాలన్నీ ఎలాంటివండి అంటే ఆళ్వాళ్ళ శ్రీ సూక్తికి ఉన్నటువంటి శుద్ధి లేదట ఏది వేద శాస్త్రాలకి. అదేమిటండి అలా అంటారేమిటి అంటే ఆళ్వాళ్ళు అందించేటువంటి శ్రీ సూక్తులు, తిరువాయిముడి లాంటి ప్రబంధాలు, ఈ ప్రబంధాలు కేవలం భగవంతుడి యొక్క వైభవాన్ని మాత్రమే, భగవత్ పరత్వాన్ని మాత్రమే, భగవంతుడి యొక్క సౌలభ్యాన్ని మాత్రమే, భగవంతుడి యొక్క కృపాగుణాన్ని మాత్రమే, భగవంతుడి యొక్క వాత్సల్యాన్ని మాత్రమే, ఇలా భగవద్వైభవాన్ని మాత్రమే తెలియచేసేటువంటివి ఆళ్వాళ్ళ యొక్క ఈ తిరువాయిముడి మొదలైనటువంటి ప్రబంధాలు. కానీ శాస్త్రాలన్నీ కూడా ఏం చేస్తాయి? వేద శాస్త్రం ఉన్నదనుకోండి, ఇదిగో భగవద్వైభవాన్ని చెప్తాయి, ఇతర దేవతల వైభవాన్ని చెప్తాయి. అదిగో ఏమంటుంది? నువ్వు స్వర్గాన్ని పొందాలా, జ్యోతిష్ఠోమ యోగం చెయ్యి అంటుంది. అలా నువ్వు సంపదని పొందాలా, వాయవ్య యాగాన్ని చెయ్యి అంటుంది. అదిగో నీ శత్రువులు నశించాలా, ఇంకొక యాగాన్ని చెయ్యి అంటుంది. అలాంటి విషయాలన్నిటితోటి కూడి ఉండటం వల్ల అది అశుద్ధి కలిగినటువంటి శాస్త్రం. శాస్త్రం పరిశుద్ధమైనటువంటిది కాదు. ఏమిటి అశుద్ధి అంటే అన్ని రకాలైనటువంటి విషయాలు, అందరికీ సంబంధించినటువంటి విషయాలన్నిటినీ చేర్చి చెప్తుంది కనుక అవత్తుకు ఉపదేశ శుద్ధి ఇల్లామయ్యాలు. అవత్తాలు పరత్వ వివేకం పన్న పోగామయ్యాలే. అదిగో ఆ శాస్త్రాలన్నీ చదువుకుంటే పరత్వ వివేకం కలగటం కష్టం కదండి. ఒకవైపు నుంచి రుద్రుడి వైభవం, బ్రహ్మగారి వైభవం, ఇంకొకరి వైభవం, వాళ్ళతో పాటుగా సర్వేశ్వరుడు శ్రీపతి యొక్క వైభవాన్ని చెప్పడం వల్ల ఇది అసలు పరత్వం ఎవరు అని తెలుసుకోవటం అనేటువంటిది ఆ జ్ఞానహీనులే, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ కూడా సాధ్యం కానటువంటి విషయం అది అని. అంతేకాదు దానికి ఉపదేశ శుద్ధి లేకపోవటం చేత పరత్వ వివేకం పన్నపోగామయ్యాలే అవై సంసారిగడుకు కార్యకరమాయిత్తులే. ఎన్ని శాస్త్రాలు ఉన్నప్పటికీ కూడా అవి కార్యకరం కాలేదండి. అలా కాకుండా మన ఆళ్వాళ్ళకు శ్రీసూక్తి ఎలా ఉంటుంది? తిరువాయిమొഴി కేవలం భగవత్ పరమాఘయ్యాలే ఇదిలే అన్వయిత్తవరగడుకు కలక్కం ఇన్నీలే నిస్సందేహమాగా భగవత్ పరత్వ నిర్ణయం పన్నలాంబడి రుక్కయ్యాలం. ఇదిగో తిరువాయిమొഴి అన్నారనుకోండి, ఇదిగో శాస్త్రాలైతే అన్ని ఆ యాగం చేయండి, ఇది వస్తుంది, ఈ యాగం చేయండి, అది వస్తుందని అలాంటి విషయాలన్నో తెలియచేసిందండి. కానీ వేదశాస్త్రం, కానీ తిరువాయిమొഴి అంటే ఎలాంటిది? కేవలం భగవత్ పరమాఘయ్యాలే,
కేవలం భగవంత్ సంబంధమైన విషయాలను మాత్రమే తెలియజేసేటువంటిది కావడం చేత ఇదిలే అన్వయిస్తవరగడుక్కు కలక్కం ఇన్నీలే, ఇదిలే అన్వయిస్తవరగడుక్కు, దీనిలో అన్వయించినటువంటి వాళ్ళకి కలక్కం ఇన్నీలే, కలక అనేటువంటిది ఉండదు. ఎంచేత ఒక పనస పండులో ఉన్నటువంటి పనస తొనని తినటం ఎంత కష్టమైనటువంటి విషయం. అదిగో కష్టం అంటే ఎలాగా, ముందు ఎంతో శ్రమ పడితే తప్ప మనం ఆ పనస పండు లోపల ఉన్నటువంటి తొన వరకు చేరుకోలేం. అలాంటిది ఆ తొనని మనం తినాలి అంటే ఈ బయట మనకు అడ్డుగా ఉన్నటువంటివన్నీ తొన దగ్గర దాకా వెళ్ళటానికి మనకు అడ్డుగా ఉన్నటువంటి వాటన్నిటినీ తీసేయాలి కదా. అలా ఇతర శాస్త్రాల్లో ఉన్నటువంటి పరమాత్మక పరత్వం కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే అనేటువంటి విషయాన్ని ఇతర శాస్త్రాల ద్వారా తెలుసుకోవడం చాలా కష్టం అండి. అదే ఇతర శాస్త్రాలంటే వేదాలు, ఇతిహాస పురాణాలు అనుకోండి, ఇవన్నీ కూడా. అంటే అవన్నీనేమో పనస పండు లోపల ఉన్నటువంటి తొనని పొందటానికి ఎలా ప్రయత్నం చేయాలో అలాంటివండి. కానీ మన ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలు ఎలాంటివి, తిరువాయుమడి లాంటివన్నీ ద్రాక్షారసం లాంటిదట. ఒక ద్రాక్ష పండు ఉన్నదనుకోండి, దాన్ని అనుభవించాలి, మనం తినాలి అనుకుంటాం. ద్రాక్ష తోటకు వెళ్ళాం, ఎదురుగా ఒక గుత్తి కనపడింది బాగా పక్వానికి వచ్చినటువంటి పండ్లతోటి. అందులోంచి ఒక పండు తీసుకొని తినాలనుకోండి, ఇలా గుత్తి మీద చెయ్యి పెట్టడం, ఇలా తీసుకోవడం, ఇలా నోట్లో వేసుకుంటే నేరుగా కడుపులో దాకా వెళ్ళిపోతుంది. అది ఆడవాళ్ళ యొక్క స్త్రీ సూక్తులకి ఉన్నటువంటి వైభవం. కానీ అదే సకల శాస్త్రాలలో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి అంటే అదిగో ఎంతో కష్టపడి ఆ పనస పండు లోపల ఉన్నటువంటి పనసత్వనని అనుభవించడం ఎంత కష్టమో అంత కష్టమైనటువంటి విషయం అండి. ఇదిగో ఈ లోకులంతా కూడా పరుడైనటువంటి వాడు సర్వేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడే పరతత్వము అనేటువంటి ఆ వివేకం, పరత్వ వివేకం కలగకపోవడానికి కారణం ఏమిటి? ఇదిగో ఆ అన్ని విషయాలు ఉంటాయి, అందరి విషయాలు ఉంటాయి. ఇందులో మనం స్వీకరించవలసినటువంటి విషయం ఏమిటి, విడిచిపెట్టవలసినటువంటి విషయం ఏమిటి అనే వివేక జ్ఞానాన్ని కలిగి లేకపోవటం వల్ల, ఒకవేళ జ్ఞానం ఉన్నా అందులో ఏది విడిచిపెట్టాలి, ఏది పట్టుకోవాలనే జ్ఞానం కలగటం చాలా దుర్లభం కనుక అదిగో ఇతర విషయాలని, ఇతర శాస్త్రాలని తెలుసుకున్నప్పటికీ కూడా అవి అశుద్ధి కలిగినటువంటి శాస్త్రాలు మాత్రమే కాదు, అందులో ఉన్నటువంటి లోపలెక్కడో చేరిపోయిన ఈ మనకి కావలసిన విషయాన్ని తెలుసుకోవడం చాలా కష్టం కనుక పరత్వ ఇది అందులో ఉన్న విషయాలని ఈ లోకులు తెలుసుకోవడం చాలా కష్టమండి అని కలక్కం ఎన్నీలే నిస్సందేహమాగ భగవత్ పరత్వ నిర్ణయం పండలాంబడి రుక్కయ్యాలు. అలాంటి పనస్తం తినేటప్పుడు పనస్తాన్ని అనుభవించాలంటే కలిగేంటి కలకలు, ఈ ద్రాక్ష రసాన్నో ద్రాక్ష పండునో మనం స్వీకరించాలంటే ఆ కలకలేమీ ఉండవు కదా. ఆ రీతిగా కలక్కం ఎన్నీలే నిస్సందేహమాగా భగవత్పరత్వ నిర్ణయం పండలాంబడి రుక్కయ్యాలు. నిస్సందేహంగా అక్కడ అనుకోండి సంశయ విపర్యాలు అనేకం వస్తూ ఉంటాయి. ఇదిగో ఇది మనం ఆలోచించినది ఇది, ఇందాక మనం సేవించినటువంటి ఆ సందర్భంలో ఆ విధమైన అర్థం వచ్చింది, ఇప్పుడు ఈ సందర్భంలో ఈ విధమైనటువంటి అర్థం వస్తోంది. అది నిజమా, అదే మనం స్వీకరించవలసినటువంటి విషయం, ఈ విషయమా మనం స్వీకరించవలసింది అనేటువంటి సంశయాలు విపర్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మన ఆళ్వాళ్ళ యొక్క దివ్య ప్రబంధాలు అలా కాదే. తిరువాయుమొഴി కేవలం భగవత్పరమాగయ్యాలి, కేవలం భగవంతుణ్ణి మాత్రమే తెలియచేసేటువంటిది, భగవంతుడి యొక్క పరత్వాన్ని మాత్రమే తెలియచేసేటువంటిది. పరత్వాన్ని మాత్రమే కాదు, భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను తెలియచేస్తుంది, ఈయనే పరుడు అనే విషయాన్ని తెలియచేస్తుంది. ఇలా ఇదిలే అన్వయిస్తవరగడుక్కు కలక్కం ఎన్నీలే. అందుచేత ఈ దివ్య ప్రబంధాన్ని అనుభవించడంలో ఏ కలత లేనట్టుగా నిస్సందేహంగా భగవంతుడి యొక్క పరత్వ నిర్ణయం చేసేటట్టుగా ఉండటం చేత సంసారిகள் ఈశ్వరనుకు మంగళాశాసన పరరాగ వేణుం ఎన్నో ప్రతిపత్తియోడే ఉపదేశిక్కిర ఉపదేశ శుద్ధియాலும் వివరు ఉపదేశం కార్యకరమాయిస్తూ ఎన్నపడి. అవండి ఇంతకేమిటి ఇక్కడ సందేహం? మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆడవారు పెరుమాళ్లే ఈ లోకంలో వాడని దిద్దుబాటు చెయ్యాలని ఉపదేశాలు చేసి అవతారాలు ఎత్తి ఆయనే తన ప్రయత్నాన్ని విరమిస్తే, ఆడవాళ్ళు ఈ లోకుల్ని దిద్దుబాటు చేయాలని తాము ఇతరుల పరదుఃఖ అసహిష్ణుత్వము
అసహిష్ణులు కనుక ప్రయత్నం చేస్తున్నారు కదా, భగవంతుడికే సాధ్యం కానటువంటిది ఆళ్వార్లకి సాధ్యమవుతుందా అనే ఒక శంక చేసుకొని, అదిగో సాధ్యం అవుతుంది ఎలాగా, అదిగో ఉపరిచర వసువు, అదిగో ఆయన భగవద్భక్తుడు, అదిగో భగవంతుడిని ప్రార్థిస్తే ఆయనకు కావలసినటువంటి వాళ్ళందరూ దిద్దుబాటు అయ్యి మోక్షాన్ని పొందారనే ఒక విషయము. అంతేకాదు ఇతర శాస్త్రాల్లో ఉన్నటువంటి ఆ ఇప్పుడు వీళ్ళకి ఏం పోగొట్టాలి ఆళ్వారు, ఆ ఇతర దేవత ప్రావణ్యం పోవాలి, భగవంతుడి విషయంలో పరత్వ జ్ఞానం కలగాలి. భగవంతుడే పరుడు అనేటువంటి జ్ఞానము లేదు వీళ్ళకి, ఇతర దేవత ప్రావణ్యం అనేటువంటి ఒక బీజం, ఆ రెండు విత్తనాలు కలిగి ఉన్నారు వీళ్ళిద్దరు. ఈ లోపల ఆ రెండు విత్తనాలను కలిగి ఉన్నారు. ఈ రెండు తొలగిపోవాలి. భగవంతుడే పరతత్వము, శ్రీమన్నారాయణే పరుడు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలంటే ఇతర శాస్త్రాల ద్వారా దాన్ని తెలుసుకోవడం చాలా కష్టమండి. ఏం చేత అంటే ఇతర శాస్త్రాలు అనేటువంటివి పనస పండు లోపల ఉన్న తొనని పొందడం ఎంత దుర్లభమో, ఆ ఇతర శాస్త్రాలన్నిటిని మనమే స్వయంగా దాన్ని సేవించి చదువుకొని అర్థం చేసుకొని దాని ప్రకారం భగవంతుడు ఎవరో, ఆ పరత్వం కలిగినటువంటి భగవంతుడు ఎవరో తెలుసుకోవడం చాలా కష్టమండి. కానీ ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాల ద్వారా అలాంటి కష్టం మనకి ఉండదు. ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలన్నీ ఆయన యొక్క పరత్వాన్నే తెలియజేస్తూ ఉన్నాయి అని ఇదిగో ఎంబారు గారు చెప్తున్న విషయం అదే. వేద శాస్త్రాలన్నిటినీ అధికరించి పరతత్వం ఇన్నదు ఎన్ను అరుదీడ మాట్లాడే పరతత్వం పలానది అని తెలుసుకోలేక తేంబుప్పు కూర చిత్తరివారుండో ఎన్నో అని కన్నవిడమెంగుం పుత్తలై చాయిస్తూ, అదిగో కన్నవిడమెంగు ఈ లోకులంతా ఎలా ఉన్నారు, కనపడిన ప్రతి రాయికి రప్పకి మొక్కేటట్టుగా కదా ఉన్నారు. కానీ ఎంబెరుమానార్ దర్శనத்தில் ఎవరావిడ ఇక్కడ చెప్తున్న విషయం, ఎత్తనై ఏను కల్వీలాద స్త్రీ ప్రాయరం, ఏ శాస్త్ర జ్ఞానము లేనటువంటి స్త్రీ ప్రాయరం అంటే స్త్రీల వంటి వాళ్ళు, ఏ శాస్త్ర జ్ఞానము లేనటువంటి స్త్రీలంటే స్త్రీలకి శాస్త్రాన్ని అధికరించేటువంటి అధికారం లేదు కదా. అందుకని ఎవరింటికి ఆవిడ, త్రిపురాదేవి అనేటువంటి ఆవిడ ఎంబెరుమానార్ కాలంలో వేయించేసి ఉన్నటువంటి ఆవిడ. ఆ త్రిపురాదేవి కింద అరుంబదంలో ఇస్తున్నారు. ఆవిడ త్రిపురాదేవి గురించి ఒక్క నిమిషం లైన్ చూసి చెప్తాను మీకు. అయినా మనకి తెలిసిన విషయం అదిగో త్రిపురాదేవి ఆరు వృత్తాంతతే అకలంకనాట్ట ఆజ్వాన్ అనేటువంటి ఆయన భార్య త్రిపురాదేవి. ఈవిడ ఎలాంటి ఆవిడ, రామానుజుల వారి పాదదాసి, రామానుజ సంప్రదాయంలో నిష్ణాతురాలైనటువంటి ఆవిడ. ఎవరో ఒకరు అడిగారు, ఏమండి మీ రామానుజులు శ్రీమన్నారాయణే పరతత్వం అన్నాడని మీరు కూడా అదే భావనలో ఉన్నారా అని ఒక ప్రశ్న వేస్తే, మా ఎంబెరుమానాలు అదిగో ఆ ఉత్తర దిక్కున ఉన్నటువంటి కుబేరుడే దైవం, ఆయనకు పూజ చేయమంటే మేము చేస్తామండి, అంతే తప్ప మా రామానుజుల వారి యొక్క అభిప్రాయమే మా అభిప్రాయము అన్నట్లుగా చెప్పినట్లు, అలా ఎంబెరుమానార్ దర్శనస్తరిల్ ఎత్తనయ్యేను కల్వీలాద స్త్రీప్రాయரும் దేవతాంతరంగళై అడుప్పిడు కల్లోపాధ్యాలని నైతిరుక్కిరదు. ఎంబెరుమానార్ దర్శనంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ జ్ఞానము లేకపోయినప్పటికీ వాళ్ళకి ఏ జ్ఞానం అక్కర్లేదు. ఎంచేత మన పూర్వాచార్యులు దేన్ని ఆచరించారో, దేన్ని భావించారో అది భావించడమే తప్ప మనం కొత్తగా పొందవలసినటువంటి విషయానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కనుక ఎత్తనయ్యేను కల్వీలాద స్త్రీప్రాయరు, ఏ మాత్రం శాస్త్ర జ్ఞానం లేని స్త్రీప్రాయులు కూడా దేవతాంతరాలని అదిగో పొయ్యి కింద పెట్టుకునే రాయిలాగా భావిస్తున్నారు. అదిగో ఇవ్వొన్నుం దేవం ఇప్పక్షత్తులే ఉండాగయ్యిరే ఎన్ను అరుడిచ్చేవారు ఎంబారు. ఈ ఒన్றுం దేవం అనేటువంటి ఈ తిరువాయమొഴി ఇప్పక్షత్తులే ఉండాగయ్యిరే. ఎలా ఇప్పక్షత్తులే అంటే శాస్త్రాలేమీ చేయలేనటువంటి కార్యాన్ని ఇదిగో ఆ శ్రీమన్నారాయణే పరుడు అనేటువంటి విషయాన్ని, ఇదిగో ఆ జ్ఞానాన్ని లోకంలో ఉన్న వాళ్ళందరికీ కలుగజేసేటువంటి సమర్థత కలిగినటువంటిది ఈ ఒన్నుం దేవం అనేటువంటి ఈ తిరువాయమొഴി అని సాయించేవారట ఎంబారు. ఇంకా ఏం చెప్పారు ఈ ఎంబార్లు, ధృణీకృత విరించాది నిరంకుశ విభూతయ అని రామానుజ పదస్యాయ గోవిందాహ్వాన పాయనని
ఎలా ఉంటారు? కాదు, నిరంకుశ విభూతయ రామానుజ పదాంబోజ సమాశ్రయణ చాలిన అని రామానుజుల వారి యొక్క తిరువడిగలని ఆశ్రయించినటువంటి ఆ ఐశ్వర్యవంతులు ఎలా ఉంటారు? తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ, మీకు బ్రహ్మలోకాన్ని పరిపాలించుకోవడానికి ఇస్తామండి. అది తృణీకరిస్తారు. గడ్డి పరక కంటే హీనమండి మాకు ఆ లోకాన్ని పరిపాలించడం. ఇంకొక అధికారం ఇస్తామని, ఇంకొకటి ఏమీ మాకు రామానుజుల వారి యొక్క తిరువడిగల కైంకర్యం తప్ప మాకు ఇంకొకటి ఏది సంపదే కాదు అని భావించేటట్లుగా ఉంటారు రామానుజుల వారి యొక్క పాదదాసులు అని వీరు చెప్పినట్లుగా కార్తవీర్యాది. ఇక్కడ ఇంకో విషయాన్ని చెప్తున్నారు. ఏమిటా విషయం అంటే, కీజే సకల శాస్త్రంగళం కూలముం பலாப்பிசினும் போலே தேவதாந்தரங்களையும் கலந்து கட்டியாக பிரதிபாதிக்கையாலே పరత్వ వివేకం పన్న పోగాదు ఎన్ను అరుడిచ్చేరు అరుంబదంలో విషయం అండి. వేదశాస్త్రంగల్ యథావాహ ప్రతిపాదిత్తాலும் పాప ప్రాచుర్యత్తాலும் చేతనకు విశ్వాసం ఉరియాదు ఎంగిరారు. ఏమండి, సకల శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మనం పొందాలి అంటే అది పనస పండులో ఉన్న ఆ తొనని తినటం ఎంత కష్టమో, అలాగా దేవతాంతరాలన్నింటినీ కూడా కలిపి కట్టి చెప్పినట్లుగా ఉండటం చేత అందులో పరత్వ వివేకాన్ని చేయటం చాలా కష్టము అని చెప్పారు. అంతేకాదండి, వేదశాస్త్రంగా యథావాగా ప్రతిపాదిస్తాలు, యథావాగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలియచేసినప్పటికీ కూడా ఈ చేతనుడికి ఈయనే పరుడు, పరత్వం కలిగిన వాడు, ఈ శ్రీమన్నారాయణుడే అనే విషయాన్ని అంగీకరించడానికి ఆ విశ్వాసం కలగటం కూడా చాలా కష్టమట. ఏం చేత? పాప ప్రాచుర్యత్తాలం చేతనకు విశ్వాసం ఉరియాదు ఎంగిరా. వీళ్ళకున్నటువంటి పాప ప్రాచుర్యం చేత వీళ్ళకి విశ్వాసం కలగదట ఆ శ్రీమన్నారాయణుడే పరుడు అనేటువంటి విషయంలో అని. கார்த்தவீர்யார்ஜுனன் என்பான் ஒருவன் தான் ராஜ்யம் பண்ணுகிற காலத்தில் ஆரேனும் ஒருவர் பாப சிந்தை பண்ணினார் உண்டாகில் அவர்கள் முன்னே கையும் வில்லுமாய் நின்று அவத்தை தவித்து போந்தான் என்னால். இது உபபன்னம் என்னு இருப்பர்கள், ஒரு க்ஷுத்ர மனுஷனுக்கு இது கூடும் என்னு இருக்கிறவர்கள் సర్వ. అంతేకాదండి, శాస్త్రాల ద్వారా పరుడు ఈయనే అని తెలుసుకోవడానికి ఆ శాస్త్రాలు మొత్తం చదవాలి, ఆ చదివిన దాంట్లో సారం తెలియాలి. అప్పుడు కదా మనకి పరత్వం ఎవరో, పరత్వం కలిగిన దైవం ఎవరో తెలిసేది. అదే ఇస్తున్నారు. శాస్త్ర జ్ఞానం బహు క్లేశం ఉద్దేశలన కారణం ఉపదేశాత్ హరిం భూత్వా విరమేతత్ సర్వకర్మసు. శాస్త్ర జ్ఞానం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం అండి. ఎందుకు? శాస్త్రాన్ని తెలుసుకునేటువంటి, శాస్త్రాన్ని అధ్యయనం చేయగలిగినటువంటి వంశంలో పుట్టాలి, పుట్టిన వాడికి ఆసక్తి ఉండాలి, ఆ తర్వాత చదవాలి, ఆ చదివిన తర్వాత అందులో విషయాలన్నీ గ్రహించగలగాలి. కాబట్టి శాస్త్ర జ్ఞానం బహు క్లేశం. శాస్త్రాల ద్వారా శాస్త్రాలన్నీ చదివి మనం ఆ జ్ఞానాన్ని సంపాదించి ఎవరో పరుడు అని నిర్ణయించడం చాలా కష్టమైనటువంటిదండి. బుద్ధేశ్చలన కారణాత్, బుద్ధి చాంచల్యం. ఇప్పుడు ఈ విషయం మీద ఉంటుంది ఆలోచన, మరుక్షణం ఇంకెక్కడికి వెళ్తుందో తెలియదు కదా. అలాంటి చాంచల్యమైన బుద్ధి కావటం చేత శాస్త్రాలను చదివి ఆయనే పరుడు అని తెలుసుకోవడం కూడా చాలా కష్టమండి. అంచేత ఏం చేయాలి? ఉపదేశాత్ హరిం భూత్వా, ఆచార్య యొక్క ఉపదేశంతో, అదిగో శ్రీమన్నారాయణుడేనరా పరుడు, ఆయన్ని ఆశ్రయించండి అని ఆచార్యుడు మనకి వివేచనం ఇది ఉపదేశాన్ని చేస్తాడు కనుక, ఉపదేశాత్ ఉపదేశం వల్ల హరిం భూత్వా హరిని తెలుసుకొని విరమే తత్సర్వకర్మసు, ఈ ప్రయత్నాలన్నిటి నుంచి నీ ప్రయత్నాన్ని విరమించు అని. అప్పటి వేదశాస్త్రంగళిదే తాత్పర్యం అరియపోగాదే సంశయిప్పరగలో ఎన్నా. అదిగో అలా వేదశాస్త్రాల్లోని తాత్పర్యం అరియపోగాదే తెలుసుకోలేకపోవటం చేత ఆయనే పరుడు అని సందేహం కలుగుతుందా అంటే కలుగుతుంది, కలిగే అవకాశాలు ఉన్నాయండి. కానీ సందేహం కలిగినప్పటికీ కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని నమ్మినటువంటి వాళ్ళు పరత్వము ఆయన, పరుడు ఆయన అని చెప్తే నమ్మకుండా ఉంటే ఎలా కుదురుతుంది అని ఆ సందేహాన్ని తొలగజేస్తున్నారు. ఎలాంటిది శాస్త్రం అంటే అనంతపారం బహువేదితవ్యం
అల్పస్య కాలో బహవస్య విఘ్నాః. ఏమండి, అనంతపారం బహువేదితవ్యం. శాస్త్రం ఎలాంటిది? అనంతపారం, అంతులేనటువంటిది. సముద్రం ఎంతో, శాస్త్రం అలాంటిది. బహువేదితవ్యం, తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలా ఎక్కువ. అల్పస్య కాలః, కాలం చూస్తే మన ఆయుష్ చాలా అల్పమైనటువంటి ఆయుష్. బహవస్య విఘ్నాః, పోనీ ఆ కాలం మొత్తం మనకి 70 ఏళ్ళు ఆయుష్ ఇచ్చారు. 70 ఏళ్ళు పుట్టిన దగ్గర నుంచే 4-5 ఏళ్ళలో తెలియదు కాబట్టి మిగతా 65 ఏళ్ళు కూడా ఈ శాస్త్రాన్ని చదువుకుంటూ దాంట్లో ఉన్నటువంటి సారమైన విషయాలు మనం తెలుసుకుందామా అంటే బహవస్య విఘ్నాః, అనేక విఘ్నాలు కావటం చేత శాస్త్రాలను మనం తెలుసుకొని శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటిని అవగాహన చేసుకొని ఈయనే పరుడు అని తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇదిగో శాస్త్రజ్ఞ జ్ఞానం నీకు లేకపోవచ్చండి. ఆ శాస్త్రజ్ఞ జ్ఞానం లేకపోవటం చేత ఆయనే పరతత్వము, ఆయనే పరుడు అని చెప్తే అంగీకరించడం కూడా చాలా కష్టం అండి అని ఇక్కడ పైన ఇంకా మళ్ళా మూలంలో ఇంకో విషయాన్ని చెప్తున్నారు. ఎలాగా? కార్తవీర్యార్జునుడు అనేటువంటి ఒక రాజండి. ఆయన ఎలా ఉండేవారు? ఆయన రాజ్యాన్ని పరిపాలించే రోజుల్లో ஆரேனும் ஒருவர் பாபத்தின்தை பண்ணினார் உண்டாகில் அவர்கள் முன்னே கையும் విల్లుమాయనిండు అవత్తై తవిత్తు పోందాన్ ఎన్నాళ్ళు. ఎవరైనా ఎంత పరాక్రమం అంటే ఆ రాజ్యంలో ఎవరైనా పాపపు ఆలోచన మనసులోకి వచ్చినా సరే వెంటనే వాళ్ళ ఎదురుగా ప్రత్యక్షమవుతాట. చేతిలో విల్లుతోటి ప్రత్యక్షమవుతాడు. అంతే, వెంటనే వాడు గడగడా ఉక్కిపోయేటట్టుగా. అలా పాపపు ఆలోచన మనసులో వస్తే కూడా, అంటే మనసులోకి పాపపు ఆలోచన తెచ్చుకోవడానికి కూడా భయపడేవాళ్ళు ఆ కార్తవీర్యార్జునుడి యొక్క పరిపాలన పరాక్రమం ముందు వీళ్ళు. అలా అంటే ధర్మచింతన ధర్మ పరిపాలనేనండి, కానీ అధర్మపు ఆలోచన కూడా మనసులోకి తెచ్చుకోవడానికి భయపడేవాళ్ళు వాళ్ళు. అలా ఎన్ను ఉపపన్నం ఎన్నిరుప్పరగల్. నిజమేనండి, ఆ రాజుగారు ఉన్నారు, అది నిజమే కదా, అలానే పరిపాలించాడు ఆయన అని అంగీకరిస్తారు. కానీ ఒక క్షుద్ర మనుష్యను ఇరుకూడం ఎన్ను ఇరుక్కిరవరగల్. ఒక క్షుద్రుడైనటువంటి మనుష్యుడు, ఎంత అల్పమైనటువంటి శక్తి కలిగినటువంటి ఒక మనుష్యుడే ఈ పని చేయగలుగుతాడు అని అంగీకరించినటువంటి వాళ్ళు సర్వశక్తియాయ్ సర్వాంతర్యామియాయ్ ఇరుక్కిర సర్వేశ్వరన్ ఇప్పటి వ్యాపిత్తు నిన్ను నోక్కుం ఎన్నాల్. సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడండి, సర్వ అంతర్యామి అండి. అందరినీ అంతర్యామిగా అందరికీ అంతర్యామిగా వేంచేసి ఉండి అంతటా అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాడు అని చెబితే చేతనర్ ఇది అనుపపన్నం ఎన్ను ఇరుప్పరగల్. ఎలా ఉంటుంది లోకము స్థితి? ఒక క్షుద్రుడైనటువంటి మనుష్యుడు ఇంత కార్యాన్ని, ఒక వ్యక్తి మనసులోకి చెడు ఆలోచన కూడా రాకుండా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అంటే అంగీకరిస్తున్నారు. కానీ సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మ, అందరికీ అంతర్యామిగా ఉండి రక్షించుకునేటువంటి పరమాత్మ, ఆయన అంతటా వ్యాపించి ఉండి అందరిలో వ్యాపించి ఉండి మనల్ని రక్షిస్తున్నాడు అంటే దీన్ని చేతనులైనటువంటి వాళ్ళు ఇది అనుపపన్నం, ఇది అంగీకరించమండి మేము అంటారట. ఎవరు వాళ్ళు? కొన్ని మతాలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ. అలా జాతి వ్యక్తి దోరం పరిసమాప్య వర్తిక్కుం ఎన్నాల్ అచిత్ ప్రదార్థత్తుకు ఇది కూడుం ఎన్ను ఇరుప్పరగల్. అదిగో జాతి వ్యక్తి దోరం పరిసమాప్య వర్తిక్కుం ఎన్నాల్. కొన్ని మతాల వాళ్ళు ఇతర మతాల గురించి అన్ని ఎవరెవరి అభిప్రాయం ఏమిటి అని చెబుతున్నారన్నమాట. కొంతమంది ఏం చెప్తారు, ఏనుగు ఉన్నదనుకోండి, ఏనుగంత ఆకారంతో లోపల ఉంటాడు. చీమ ఉన్నదనుకోండి, చీమంత ఆకారంతో లోపల ఉంటాడు. అంటే ఆ వ్యక్తి నిండా పరమాత్మ వ్యాపించి ఉంటాడంటే ఆ వ్యక్తి అంత, మనమేం మన సంప్రదాయం అంతర్యామిగా అణుమాత్రంగా పరమాత్మ ఉంటాడని మనం చెప్పుకుంటే, వాళ్ళు ఆ వ్యక్తి ఎంతుంటే, ఆ వస్తువు ఎంతుంటే అంతటా ఆయనే ఉంటాడండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ చిత్ పదార్థత్తుకు ఇది కూడం ఎన్నిరుప్పరుగల్. అంతేకాదు ఆ వ్యక్తి దోరం పరిసమాప్య వర్తిక్కుమని ఒక వ్యక్తి అంటే, అచిత్ పదార్థానికి కూడా ఇది కూడం ఎన్ను, అచిత్తులో కూడా ఉంటాడండి ఆయన అని చెప్తారు వాళ్ళు. పరమచేతన ఇరుప్పాను ఒరువన్ పరిసమాప్య వర్తిక్కుం ఎన్నాల్. పరమచేతనుడైనటువంటి పరమాత్మ ఆయన పరిసమాప్య వర్తిక్కుం ఎన్నాల్, అన్నింటిలోనూ వ్యాపించి ఉంటాడు అని చెబితే ఇది కూడాదు ఎన్ను సంశయాన్నిర్పరగల్. ఇది కుదరదండి, అన్నిటిలో వ్యాపించి ఉన్నాడు అనేటువంటిది ఎలా కుదురుతుంది కనుక, కాబట్టి ఇది కుదరదు అంటారు కొంతమంది. కొన్ని
సంప్రదాయాల వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఇంతవరకు చెప్పినటువంటి ఆళ్వారు ఇంకా మిగతా విషయాలని రేపు ఏం చెప్పబోతున్నారు రేపటి క్లాసులో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.